ప్రకృతితో ఎప్పుడు కూడా ఆడుకోవద్దు అని చెప్పేసి ఏ నేచర్తో మనం ఆడుకుంటాము నేచర్ తిరిగి కొడుతుంది. పార్లమెంట్లో కూడా మేము ముందే అలర్ట్ చేశాము. పులి వచ్చింది అని పోరాడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఎవరినైనా సరే మతం మార్చినట్లయితే కనుక అది వాడు పక్కన స్టేట్కి వెళ్ళిపోతాడు, అక్కడ వెళ్ళి చేసుకుంటాడు. బెంగాల్ని డివైడ్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది మమతా బెనర్జీ చెప్తున్నమాట. మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటంటే నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 105వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు ప్రస్తుతం నేషనలిస్ట్ స్టాఫ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ జీ, ఈ వారం నేషనల్ రౌండప్ లో ఒక పెద్ద బీభత్సం, ఇది నిజంగా ఒక ప్రళయం, జల ప్రళయం అని చెప్పవచ్చు. కేరళలో చోటు చేసుకుంది. వాయనాడులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దారుణాతి దారుణమైన సంఘటన. అంటే దానికి కారణాలు అనేకం ఉన్నాయి, వాటి గురించి మనం చర్చించాలి. అఫ్ కోర్స్ ఇప్పటికే నేషనల్ స్టబ్ లో ఒక వీడియో కూడా మనం చేయడం జరిగింది. అఫ్ కోర్స్ మా ప్రెజెంటర్ రాజు గారు అండ్ మామిడి గిరిధర్ గారు ఈ అంశం గురించి చర్చించారు. సో అయితే దాంట్లో చాలా మంది ఏంటంటే, కొంతమంది ఇది చర్చిలు లేకపోతే అక్కడ ఉన్న ఇస్లామిక్ కన్స్ట్రక్షన్స్ వాటి వల్ల ఇది జరిగింది అని ఈవెన్ గిరిధర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. బట్ అక్కడ దాని మీద కొంచెం ఈవెన్ కమెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా, అన్నింటికి మీరు మతాన్ని ఆపాదిస్తారా అది ఇదని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకొంచెం డీటెయిల్డ్ అనాలిసిస్తో మీ విశ్లేషణ నాకు వినాలని ఉంది. ఎందుకంటే మీరు కేరళ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ మలయాళంలో అక్కడ ఉన్న లోకల్ రిపోర్ట్స్ కూడా మీకు తెలుసు. అంటే మాకు తెలిసిన దానికంటే కూడా మీకు స్పష్టంగా ఆ భాష అర్థమవుతుంది, అక్కడ ఉన్న టోపోగ్రఫీ తెలుసు అండ్ వెస్టర్న్ ఘాట్స్ గురించి మీకు అవగాహన ఉంది. కాబట్టి జరిగిన ఈ వరద బీభత్సం గురించి మీరైతేనే సరిగ్గా చెప్పగలుగుతారు కూడా. అండ్ ప్లీజ్ ఒకసారి ఈ ప్రకృతితో ఎప్పుడు కూడా ఆడుకోవద్దు అని చెప్పేసి మీరు, నాకు తెలిసి నేషనల్ రౌండప్లోనే మనం చాలాసార్లు మాట్లాడుతూ వస్తున్నాం. ప్రకృతితో ఆడుకోకూడదు. ఎస్, ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ వెనక్కి వెళ్ళి అసలు ఏం జరిగిందని విశ్లేషించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకు ముందు మనం అప్పుడు శబరిమల ఆ టైంలో కూడా విపరీతమైన వరద నీళ్ళు వచ్చినప్పుడు మీరు చాలా అంశాలు మీరు చెప్పారు క్లియర్ గా. సో ఇప్పుడు ఈ వాయనాడ్ వరద బీభత్సాన్ని మీరు ఎట్లా చూస్తారు? మాధవ్ గడ్గిల్ రిపోర్ట్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అనేక హెచ్చరికలు చేశామని, ఈవెన్ పార్లమెంట్ లో కూడా ఈ అంశం గురించి చర్చించారు. రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి కొన్ని ఫోటో ఆప్స్ కూడా చేయడం జరిగింది. ఒకసారి మీరు ఫస్ట్ అసలు ఈ జల ప్రళయాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలు జరిగింది ఏంటి ఒకసారి చెప్పండి సార్. దెన్ మనం మిగతా అంశాలు. జరిగింది ఏంటంటే, ఇది ఒక ఫారెస్ట్ రేంజ్, కొండ బే నుంచి ఒక మా దాంట్లో ఉరల్ పొట్టలు అంటారు మలయాళంలో. బేసిక్లీ ల్యాండ్ స్లైడ్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. అంటే ద మౌంటైన్ బ్రేక్స్ బిట్వీన్, లిటరలీ ఇంగ్లీష్లో చెప్పాలంటే కొండ పగిలిపోతుంది. ఆ సౌండ్ ఇస్ వెరీ డెఫినింగ్. అది మనం బహుశా సిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు అట్లాంటి సౌండ్ వినలేదు. కానీ ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో ఎవరెవరు బతికి బయటపడ్డారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏదో లోకం ఎండ్ అయిపోతున్నట్ల సౌండ్ వచ్చింది. అంటే అంత పైనుంచి ఆ మౌంటైన్ బ్రేక్ అయినప్పుడు ఆ సౌండ్ వచ్చి, దాని తర్వాత ఆ నీళ్ళు కిందకు వచ్చేదాకా ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు టైం ఉండే వీళ్ళకి. ఆ టైంలో చాలామంది పారిపోయారు. కానీ ఎవరెవరు దాంట్లో ఇంట్లో ఉన్నారో, ఎందుకంటే పొద్దున్న 2 గంటలకు ఫస్ట్ ల్యాండ్ స్లైడ్ జరిగింది, సెకండ్ ఏమో 4 గంటలకు జరిగింది. ఇది ఒక రివర్ ఉంది, ఒక రివర్ అక్కడి నుంచి ఫ్లో అవుతుంది పైనుంచి. ఈ మౌంటైన్ అక్కడ అది మొత్తం పలిపోయినప్పుడు అక్కడున్న చెట్లు, పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు, చాలా పెద్దది, ఆల్మోస్ట్ 10 feet లెంగ్త్లో డయామీటర్లో ఉంటుంది. అట్లాంటి రాళ్ళు కూడా కిందకి రోల్ చేయడం మొదలుపెట్టింది అనమాట. తో ఆ రోలింగ్లో ఇంకా అది మిగతా చెట్లు, మిగతా రాళ్ళు కొట్టుకుంటూ కిందికి మొత్తం వచ్చేదాకా అక్కడ ఉన్న మొత్తం గ్రామాన్ని ఫినిష్ చేసేసింది. 2 గ్రామాలు, మెయిన్ గ్రామాలు మెప్పాడి అది అవుట్, దెన్ చూర్మలై అని ఇంకోటి ఉండే, రాది కూడా అవుట్ కంప్లీట్గా. ఎంతమంది చనిపోయారు ఇప్పుడు దాకా తెలియదు. ఇప్పుడు దాకా దొరికిన బాడీస్ 250 దాకా అని చెప్తున్నారు. కానీ ఇంకా ఇప్పుడు ఫస్ట్ బెయిలీ ప్రాజెక్ట్, నేను ఈ రికార్డింగ్ జరిగే టైంలో చెక్ చేస్తున్నాడు, బెయిలీ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు ఆర్మీ వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉన్న మెయిన్ బ్రిడ్జ్ ఒకటి పోయింది. ఆ రాళ్ళు వచ్చి కొట్టిన ఇంపాక్ట్కి మంచి పెద్ద బ్రిడ్జ్ ఉండే, అది పోయింది. ఆ బ్రిడ్జ్ ప్లేస్లో ఈ కనెక్ట్ చేయడానికి, నెక్స్ట్ ఆ విలేజ్కి వెళ్ళడానికి ఉన్న రూట్ కనెక్ట్ చేయడానికి ఆర్మీ వాళ్ళు బెయిలీ బ్రిడ్జ్ అంటే టెంపరీ వాళ్ళకి సెటప్ చేస్తారు. ఆర్మీ వాళ్ళు అది సెటప్ చేశారు. ఇప్పుడు ఇవాళ నుంచి మళ్ళీ ఈ జేసీబీలు అట్లాంటి మిషన్స్ అక్కడికి మూవ్ చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ ఆర్మీ వాళ్ళు వాళ్ళ ఎక్స్పర్టీస్తోని వాళ్ళ ఈ కుక్కలు ఉంటాయి, వాళ్ళ డాగ్స్ ఉంటుంది, స్నిఫర్ డాగ్స్, అది దాన్ని తీసుకుని కూడా అక్కడ వెళ్ళి చెక్ చేస్తున్నారు. కానీ కొన్ని ఇళ్ళు అయితే 10-15 feet మట్టి కింద ఉంది, రూఫ్ కూడా కనిపించట్లేదు. కొన్ని ఇళ్ళు అయితే మొత్తం కంప్లీట్లీ డెమాలిష్ అయిపోయింది, కొన్ని అయితే టిల్టెడ్ అయిపోయింది, కొన్ని 45 degrees టిల్టింగ్లో ఉంది కొన్ని అయితే.
సో దీంట్లో చాలా తప్పులు ఉన్నాయి. జరిగిన దానికి నేచర్ని బ్లేమ్ చేసి ఫెదలేదు. పినరాయి విజయన్ ఏమంటున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారో, ఇక్కడో అది పైన ల్యాండ్ స్లైడ్ మొదలైంది, దానికి నేచర్కి అది ఫారెస్ట్లో మొదలైంది, కొండ మీద ఉన్న పెద్ద వనం ఉంది అక్కడి నుంచి మొదలైంది, అది దానికి మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు, మీరు మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు పినరాయి విజయన్ అంటున్నారు. ఆయన వ్యూ పాయింట్ అది. కానీ ఏ నేచర్ అన్నా, ఏ నేచర్తో మనం ఆడుకుంటామో ఆ నేచర్ తిరిగి కొడుతుంది. కేరళలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం సాయి గారు, అక్కడ గ్రానైట్ రాళ్ళు ఎక్కువ లేవు. అక్కడ కన్స్ట్రక్షన్కి గ్రానైట్ కావాలి. మనకు తెలుసు, చిన్న చిన్న ముక్కలు కానివ్వండి, పెద్ద గ్రానైట్ కానీ మోస్ట్లీ చిన్న చిన్నదే. ఎందుకంటే రూఫింగ్ వేయడానికి కానీ ఏదైనా ఆర్సీసీ స్లాబ్ వేయడానికి మనకి స్టోన్ చిన్న చిన్న గ్రానైట్ గన్నరాళ్ళు మన దగ్గర అంటారు కదా, ఆ రాళ్ళు కావాలి. అది ఉండాలి మన దగ్గర. అక్కడ లేవు. ఉన్నది చాలా తక్కువ. అది ఉన్నదంతా ఈ కొండల మీద ఉంది, ఆ పక్కన ఉంది. సో ఈ మైనింగ్ అనేది కేరళలో ఒక పెద్ద మాఫియా. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర లాంటి ప్లేస్ తీసుకోండి మీరు, అక్కడ గ్రానైట్, ఇక్కడ మన దగ్గర కూడా తెలంగాణలో కూడా, ఆంధ్ర కానీ సదర్న్ ఆంధ్రలో మనకు తెలుసు గ్రానైట్ ఇట్స్ కంట్రీ, గ్రానైట్ కంట్రీ అంటారు దాన్ని. ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ కేరళకు వచ్చే గ్రానైట్ తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక నుంచి వస్తుంది కన్స్ట్రక్షన్కి. అక్కడ సరిపోవట్లేదు లోకల్ డిమాండ్కి. ఈవెన్ ఇసుక లేదు అక్కడ, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి ఇసుక చేయడానికి అక్కడ. కానీ ఈ మాఫియా ఇదంతా ఓవర్కమ్ చేస్తుంది. అది కాంగ్రెస్ ఉన్న యూడిఎఫ్ టైంలో కానివ్వండి, ఇప్పుడున్న ఎల్డిఎఫ్ సిపిఎం లెడ్ వాళ్ళు ఎవరైనా ఉండండి, ఈ మాఫియా వాళ్ళని కంట్రోల్ చేస్తారు కంప్లీట్గా. వాళ్ళు ఒక్కరే కాదు, ఈ చర్చ్ లీడర్స్ని కూడా కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే చాలా మటుకు ఈ ఏరియాస్లో ఫార్మింగ్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ, హార్డ్ వర్కింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. ఉన్న పెద్ద అడవి ఉంటే కూడా దాన్ని మొత్తం కొట్టేసి, మన దగ్గర పొడు కల్టివేషన్ చూస్తున్నాం అట్లానే, కొట్టేసి అక్కడ కార్డమం కల్టివేషన్ చేస్తారు, పెప్పర్ చేస్తారు, ఇట్లాంటిది. కానీ దాంతో ఏమవుతుందంటే సాయి గారు, ఇది ట్రెడిషనల్. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కూడా హ్యారిసన్స్ మలయాళం అని పెద్ద కంపెనీ ఉంది, అది బ్రిటిష్ టైం నుంచి ఉన్న కంపెనీ. అది టీ గార్డెన్స్, హ్యారిసన్ ఏకర్ టీ గార్డెన్స్ ఉంటుంది. నౌ ఇట్స్ ఓన్డ్ బై ద టాటా గ్రూప్ వాళ్ళ దగ్గర ఉంది. అది వాళ్ళు కొండ పైనుంచి కింద దాకా వాళ్ళదే ఉంది మొత్తం కంప్లీట్గా, వాళ్ళ చేతిలో ఉందన్నమాట. ఈ టీ లీజ్ ఉన్న మన టీ ప్లాంట్స్ అంటాం దాన్ని హోల్డ్ చేసేది మంచిగా రూట్స్కి హోల్డ్ చేస్తుంది, అది మట్టి పట్టుకుంటుంది. మనం ఎప్పుడు తెలుసు, మనం ఒక చెట్టుకు నీళ్ళు పోస్తున్నప్పుడు మనం ఒక ఫోర్స్గా నీళ్ళు పోస్తే ఆ రూట్స్ అన్ని బయటకు వచ్చేస్తుంది, మట్టి వెళ్ళిపోతుంది. అవును, మన ఇంట్లో సింపుల్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ హౌ ల్యాండ్ స్లైడ్ హ్యాపెన్. ఆ మట్టిని పట్టుకోవాలంటే మన అట్లా చెట్టుది వేరు అంత స్ట్రాంగ్గా ఉండాలి. మనం సిటీలో చూస్తుంటాం చెట్లు పడిపోతుంటాయి వర్షాల్లో. అదెందుకు జరుగుతుందంటే మన దగ్గర ఉన్న ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఆ చెట్టుని కట్ చేస్తారు ఒక తప్పు యాంగిల్లో, టోటలీ రాంగ్. వాళ్ళ కేబుల్ మీద రాకుండా ఉండడానికి, వైర్ల మీద ఉండడానికి రాకుండా వాళ్ళు దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ కట్ చేసేస్తారు చెట్టుది, పెద్ద చెట్టుది. అది ఎవడు ఇక్కడ ఏం చెప్పట్లేదు దాని గురించి. చెట్టు పడినప్పుడే తిట్టుకుంటున్నారు, బండి మీద గ్రావిటీ ఉంటుంది, కరెక్ట్. దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ పోయింది, ఎందుకంటే ఇట్లా కట్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ పోల్ ఇట్లా ఉంటే ఇట్లా కట్ చేస్తున్నారు వాళ్ళు దాన్ని. సో మోస్ట్ ఆఫ్ ద ట్రీస్ ఇన్ హైదరాబాద్ మీరు చూస్తుంటే ఇట్లా స్లాంటింగ్ ఉంటుంది, దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ పోయిందనమాట. చిన్న గాలి, మంచి రూట్స్ పవర్ఫుల్ లేకుంటే గాలిలో పడిపోతుంది దాన్ని. ఇక్కడ కూడా అదే, ఇక్కడ జరిగింది. ఒక చెట్టు కొట్టడం ఒకటి, పెద్ద పెద్ద చెట్లు అడవిలో వెళ్ళి కొట్టి, అది ఇక్కడ ఒక్కటే కాదు కంప్లీట్గా. సో ఒక మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఒక హిస్టరీకి వెళ్తే వాళ్ళు ఒక కమిటీని సెటప్ చేశారు అండర్ వెరీ ఫేమస్ ఇకాలజిస్ట్, ఎన్వైరన్మెంటలిస్ట్ మాధవ్ గాడ్గిల్. మాధవ్ గాడ్గిల్ కమిషన్ ఇది ఏం చేశారంటే, దే సెడ్ దిస్ ఎంటైర్ థింగ్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. దీన్ని మనం ఒట్టి అట్లనే ఏదో కమిషన్ పెట్టామని చెప్పి కాదు. సో వెస్టర్న్ ఘాట్స్ ఇకాలజీ ఎక్స్పర్ట్ ప్యానల్ అని WGEEP, దాన్ని గాడ్గిల్ కమిషన్ అంటారు. దాన్ని చైర్మన్ నేను చెప్పాను మాధవ్ గాడ్గిల్ గారు. వాళ్ళు కొన్ని సంవత్సరాలు తీసుకొని ఈ ఏరియా మొత్తం తిరిగారు. ఇది 6 స్టేట్స్ ఉంది సాయి గారు, స్టార్టింగ్ ఫ్రమ్ తమిళనాడుది ఒక పీస్, అంటే నాగర్కోయిల్, కన్యాకుమారి, అక్కడి నుంచి కేరళ స్టార్ట్ అవుతుంది. కేరళ తర్వాత కర్ణాటక తర్వాత గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఇస్ ద సెకండ్ మోస్ట్ సెన్సిటివ్ టు ల్యాండ్ స్లైడ్స్ ఆఫ్టర్ హిమాలయాస్. ఈస్టర్న్ ఘాట్స్ మనకు అంత ప్రాబ్లం లేదు. మీరు ఎప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ ల్యాండ్ స్లైడ్ గురించి చాలా తక్కువ వింటారు. ఒకటి, ఇట్స్ నాట్ సచ్ అ బిగ్, వెస్టర్న్ ఘాట్ లాగా అంత పెద్ద కొండలు లేవు అక్కడ. సెకండ్, అక్కడ ఎక్కువ డిగ్రేడేషన్ జరగలేదు. సరే, చాలా మటుకు ఒరిస్సా వైపు కానివ్వండి, ఆంధ్ర, మన అరకు ఆ వైపు అంతా దెర్ హెస్ బీన్ సమ్ డిగ్రేడేషన్, కానీ ఇంత పవర్ఫుల్ డిగ్రేడేషన్ జరగట్లేదు. డిగ్రేడేషన్ అంటే ఇదే చెప్పాను, చెట్లు కొట్టేయడము, ఏరియాలు వెళ్ళి ఆక్యుపై చేయడం. దా ఏమవుతుందంటే సూనర్ ఆర్ లేటర్ ఈ ల్యాండ్ స్లైడ్స్ మొదలవుతుంది. ఇది ఫస్ట్ టైం కాదు, కేరళలో 3-4 ప్లేసెస్ జరుగుతుంది. ఇది ఒకటి ఇడికి డిస్ట్రిక్ట్, మన మున్నార్ అంతా ఉన్న ప్లేసు. ఇడికి కూడా ఇది సేమ్ ప్రాబ్లం. ఇడికి అగైన్ హై రేంజ్, చాలా పెద్ద పెద్ద హై రేంజెస్లో ఉంటుంది, సేమ్ లైక్ వయనాడ్ అనమాట.
మూడోది రిసార్ట్స్ కట్టడం మొదలుపెట్టారు వీళ్ళు. ఈ రిసార్ట్స్ కూడా ఏం చేశారంటే ఉన్న చెట్లంతా కొట్టేసి బిల్డింగ్లు కట్టుకున్నారు. ఈ బిల్డింగ్లు కట్టుకున్నప్పుడు ఇది గ్రౌండ్ తవ్వుతారు. తవ్వినప్పుడు ఆల్మోస్ట్ 10-15 ఫీట్ కిందకి వెళ్తారు. కిందప్పుడు మళ్ళీ మట్టి మొత్తం కదులుతుంది అక్కడి నుంచి. సో ఈ కంప్లీట్ దానికి గాడ్గిల్ కమిషన్ 2011 ఆగస్టులో, అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నారు, ఈ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. వాళ్ళేమన్నారంటే కేరళలో ఉన్న టోటలీ 142 తాలూక్స్ కంప్లీట్గా వెస్టర్న్ ఘాట్స్లో కంప్లీట్ బౌండరీ ఒక ఈకో సెన్సిటివ్ జోన్ అని 1, 2, 3 అని క్లాసిఫై చేశారు. ఓకే. 1 అంటే ద మోస్ట్ సివియర్, అక్కడ ఏ యాక్టివిటీ జరగకూడదు, ఓకే, రెడ్ జోన్ అంటారు దాన్ని. ఓకే. సెకండ్లో కొన్ని యాక్టివిటీస్ జరగవచ్చు కానీ దాని కంట్రోల్ ఉండాలి. మూడోది ఓకే యూ కెన్ అలౌ ఫార్మింగ్, డైరింగ్, మిల్క్ డైరింగ్ అన్నీ నడపచ్చు అనమాట. సో ఈ సెట్ 1లోనే ద మోస్ట్ మైనింగ్ అండ్ ఈ చెప్పినట్ల థర్మల్ పవర్ ప్లాంట్. దానికోసం చూడండి కేరళలో థర్మల్ పవర్ ప్లాంట్స్ లేవు, ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్ కూడా లేదు. ఇన్ఫాక్ట్ మన దగ్గర రామగుండం నుంచి ఒక ట్రాన్స్మిషన్ లైన్ డైరెక్ట్ మా ఊరికి వెళ్తుంది, త్రిశూర్. డైరెక్ట్ కనిపిస్తుంది మీకు, రామగుండం త్రిశూర్ ట్రాన్స్మిషన్ లైన్ ఒకటి ఉంది పవర్ గ్రిడ్ వాళ్ళది. సో అది కనిపిస్తుంది, కానీ అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ లేదు. నో న్యూక్లియర్, నో థర్మల్, రెండు లేవు. అక్కడ ఉన్నది హైడ్రో ఒకటే, బికాజ్ వాళ్ళకి నీళ్ళు చాలా వస్తుంది. ఈ ల్యాండ్ స్లైడ్ జరిగిన రోజు కూడా, ఆ రోజు జరిగిన వర్షం ఇన్ 24 hours వాజ్ 560 mm వర్షం పడ్డది ఆ రోజు. మన దగ్గర బహుశా ఒక వారం ఒక నెల కూడా పడదు అంత హైదరాబాద్ సిటీలో, అంత పడ్డది అనమాట. సో న్యాచురలీ వర్షం పడ్డది, ఈ డిగ్రేడేషన్ ఆఫ్ ఫారెస్ట్, దాంతో ఈ మైనింగ్ మాఫియా, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన ట్రాజడీ ఇది. ఇన్ఫ్యాక్ట్ ఈ చూర్మలై అండ్ మెప్పాడి, గాడ్గిల్ గారు చెప్పిన తాలూకులో ఈ రెండు ఉండే. ఈ సెడ్ ఇట్ విల్ గో, మెప్పాడి తాలూక్ విల్ బి వైప్డ్ అవుట్ అని చెప్పారు. ఆయన చెప్పిన దాని జరిగింది. కానీ ఆయన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆయన్ని ఎట్లా తిట్టారంటే కేరళలో ఉన్న పొలిటీషియన్స్, అక్కడ ఉన్న రిలీజియస్ లీడర్స్ అందరు కలిసి, మాఫియా అది కూడా, ఈ రిలీజియస్ లీడర్స్ కూడా పెద్ద మాఫియా. ఎందుకంటే వీళ్ళకి ఈ ఫార్మింగ్లో ఒక కమిషన్ ఉంది వాళ్ళకి, దాంట్లో కూడా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. 2 బిషప్స్లు దీనిలో దిగారు, పెద్ద గొడవ చేశారు, బస్సులు తగలబెట్టారు, చాలా గొడవ జరిగింది అప్పుడు. సో కేరళ గవర్నమెంట్ ఏం చేయాలని చెప్పి, కర్ణాటకలో కూడా కొంచెం ప్రొటెస్ట్ ఉండే, కానీ మహారాష్ట్ర, గుజరాత్, గోవాలో ఎక్కువ ప్రాబ్లం లేకుండే. కానీ ఈ ప్రాబ్లం జరిగిన తర్వాత వీరేం చేశారు, ఇప్పుడు గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ అయితే ఇచ్చేశారు, కానీ ఇంత పెద్ద ప్రాబ్లం వస్తుందని మేము అనుకోలేదు. మేజర్లీ వాళ్ళని క్రిటిసిజం చెప్పారంటే, మీరు మొత్తం ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అయిపోయారు, మా అసలు డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు, మనుషుల సంగతి గురించి మాట్లాడలేదు, ఇల్లు కావాలి కదా మాకు ఉండడానికి, మేము చేసుకోవాలి కదా, మేము ఏదైనా వ్యవసాయం చేసుకోవాలి కదా, మాకేం చేయనీయట్లేదు చెప్పి ఒక ఇంప్రాక్టికల్ రిపోర్ట్ అని చెప్పారు. సో న్యాచురలీ గాడ్గిల్ కమిషన్ వాజ్ వెరీ స్ట్రిక్ట్, అదాంట్లో మనం లేదని చెప్పలేం. కానీ ఈ సొల్యూషన్, రెవెన్యూ లాస్ వస్తే ఏం చేయాలి, వీళ్ళకు ఉద్యోగం లేకుండా మీరేమి ఇస్తారు వీళ్ళకి, ఇది చాలా ఇష్యూస్ ఉండే అనమాట. సో దాని తర్వాత గాడ్గిల్ కమిటీ వచ్చిన తర్వాత వీళ్ళేమో హిడెన్ అజెండా ఇంకోటి, అది మనకు తెలుసు, అందరికి తెలుసు. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఇది పబ్లిష్ చేయలేదు, రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. లాస్ట్లో ఎవరో ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేస్తే ఢిల్లీ హైకోర్టు అడిగారు, యూ షుడ్ పబ్లిష్, 552 పేజీలు ఉన్నాయి రిపోర్ట్ అన్నమాట, పబ్లిష్ చేయాలని చెప్పారు. అట్లనే గాడ్గిల్ రిపోర్ట్ ఫైనలీ బయటకు వచ్చింది. అంటే మీరు ఇంత భయపడుతున్నారన్నమాట ఒక రిపోర్ట్ పబ్లిష్ చేయడానికి. కానీ దాని సంగతి చూడండి, ఇప్పుడు 250 మంది చనిపోయారు, ఇంకా ఉన్నాయి, ఇది ఇంకా జరుగుతుంది. మీరు స్టాంప్ పేపర్ మీద రాసి తీసుకోండి, ఇంకా నెక్స్ట్ ఇయర్, ద ఇయర్ ఆఫ్టర్ దట్ మళ్ళీ. ఎందుకంటే ఈ పొలిటీషియన్స్ ఆర్ నాట్ రెడీ టు స్టాప్ ఇట్. మైనింగ్ ఆపడానికి రెడీ లేరు. ఫారెస్ట్ నుంచి వీళ్ళందరినీ రీలొకేట్ చేయమన్నారు ఇంకో ప్లేస్కి, వాళ్ళు అక్కడ ఉండకూడదు, చాలా డేంజరస్ ప్లేస్ అని చెప్పిన తర్వాత కూడా వీరు పట్టించుకోలేదు. అది ప్రజల్లో కూడా తప్పు ఉంది, గవర్నమెంట్ ఒకటే కాదు, వాళ్ళు కూడా వెళ్ళారు అక్కడి నుంచి, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మేము ఎందుకు వెళ్ళాలని చెప్పి. సో దాని తర్వాత కస్తూరి రంగన్ కమిటీ అని అపాయింట్ చేశారు, ఫార్మర్ ఇస్రో చైర్మన్. హీ వాజ్ ఆస్క్డ్ టు రిపోర్ట్ అట్ ద వెస్టర్న్ సేమ్ ఒకటి. ఆయన ఏం చేశారంటే, ఆయన ఈ గాడ్గిల్ రిపోర్ట్ అయిన తర్వాత చదువుకొని అక్కడి నుంచి వాళ్ళు తగ్గించారు. సో గాడ్గిల్ రిపోర్ట్ చెప్పిన దానికి 37%, 37% 37% అంటే 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ ESA కింద వస్తుందని చెప్పారు, అంటే ఎన్వైరన్మెంట్ సెన్సిటివ్ ఏరియా. అప్పుడు కూడా తక్కువ కాదు, 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఇట్స్ అ బిగ్ ఏరియా. కానీ 6 స్టేట్స్లో స్ప్లిట్ చేసి ఉంటుంది అది. సో మైనింగ్ అగైన్ వాళ్ళు కూడా చెప్పారు మైనింగ్ చేయకూడదని. మైనింగ్ చేస్తే కూడా ఈవెన్ గాడ్గిల్ కమిటీ ఏం చెప్పారంటే, మన దగ్గర చూస్తుంటారు మీరు, గ్రానైట్ క్వారీలు తవ్వుతారు మన దగ్గర, తవ్వేసి ఏం చేస్తారు, ఇడిసేసి వెళ్ళిపోతారు వాళ్ళు, గ్రానైట్ మొత్తం, దాని తర్వాత దాని నీళ్ళు ఎండిపోతుంది. చిన్న పిల్లలు వచ్చి దాని మీద స్విమ్మింగ్ పూల్ లాగా డైవ్ కొడతారు, కింద గ్రానైట్ ఉంటుంది, అది కూడా స్పైక్ గ్రానైట్ ఉంటుంది ఇరిగిన, దాని లోపల కాలు చిక్కపోయి చాలామంది చనిపోతారు.
ఫిల్ చేయరు అంటే దే ఆర్ సపోజ్ టు ఫిల్ ఇట్ అగైన్ విత్ మడ్, అంటే మట్టి వేసి ఫిల్ చేయాల్సింది దాన్ని చేయరు, అట్లనే ఇడ్సేసి వెళ్ళిపోతారు. ఇది మనం చూస్తున్నాం అందరూ ఈ హైవేస్ మీద డ్రైవ్ చేసుకుంటే మీకు పెద్ద పెద్ద కొండలు ముందు ఉండే, ఇప్పుడు ఏం కనిపించట్లేదు, మొత్తం తీసుకెళ్ళిపోయారు. కొండలు లేవు అసలు, కొండ అని పేరు ఉంటుంది కానీ కొండలు ఏమి ఉండవు అక్కడ అనమాట. సో ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాతనే కస్తూరి రంగన్ కమిటీ తీసుకొచ్చారు. కానీ వాళ్ళు చెప్పిన దానికి కూడా వీళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ దాంట్లో ఏంటంటే వీళ్ళు సర్వే కరెక్ట్గా చేయలేదు, ఓకే, వీళ్ళు యూసేజెస్ టెక్నిక్స్ గురించి మాట్లాడలేదు, ఈ పవర్ అంతా బ్యూరోక్రాట్స్కి ఇచ్చారు, ఫారెస్ట్ అఫీషియల్స్ని వీళ్ళు గ్రామ సభ పెట్టమన్నారు, గ్రామ సభలో వీళ్ళు ఎవరిని పిలవలేదు అని పెద్ద క్రిటిసిజం వాళ్ళది కూడా వచ్చింది. సో ఆ రిపోర్ట్ కూడా పక్కన పెట్టేశారు. గాడ్గిల్ రిపోర్ట్ రిజెక్టెడ్, కస్తూరి రంగన్ కమిటీ రిపోర్ట్ రిజెక్టెడ్. థర్డ్ కమిషన్ పెట్టారు మళ్ళీ. ఇదెవరు? ముమ్మన్ చాండీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేరళలో. దిస్ టైమ్ ఇట్ ఇస్ అ స్టేట్ కమిటీ. ద ఫస్ట్ టూ వేర్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ పెట్టిన కమిటీలు అన్నమాట. మూడోది ఉమ్మన్ అని ఒక ఆయన ఉన్నాడు, ఇట్ నాట్ టు బి కన్ఫ్యూజ్ విత్ ఉమ్మన్ చాండీ, ఇంకొక ఆయన ఉమ్మన్ అనే ఒక ఆయన్ని ది అపాయింటెడ్ హిమ్ టు డూ అ స్టడీ అగైన్. ఆ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చి దాంట్లో మొత్తం వాటర్ డౌన్ చేసేసారు. అంటే మీరు ఏం చేయక్కర్లేదు, అన్నీ బాగున్నాయి, మీరు ఏం కావాలంటే పండుగ చేసుకోండి చెప్పారు. ఆ పండుగ చేసుకున్న దానికి ఇప్పుడు ఇంపాక్ట్ ఇప్పుడు వచ్చింది సాయి గారు. సో నిన్న కూడా మాధవ్ గాడ్గిల్ గారు చాలా ఛానల్స్ ఇంక్లూడింగ్ మలయాళం ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన దగ్గర అందరూ అడిగారు, సార్ మీరు చెప్పారు ఈ మెప్పాడి అనే ఈ తాలూకు ఈ విలేజ్ కంప్లీట్గా వైప్ అవుట్ పోతుందని మీరు 11 సంవత్సరాల ముందు చెప్పారు, అది మీకు ఎట్లా తెలిసిందంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ టోపోగ్రఫీ చూడండి, కొండ మీద నుంచి వచ్చే రివర్ ఒకటి ఉంది, ఆ రివర్ ఎప్పుడైనా ఒక రివర్ కోర్స్ మార్చేస్తుంది సాయి గారు, రాళ్ళు వచ్చి పడుతుంది అనుకోండి పెద్ద పెద్ద, అది మారిపోతుంది ఇంకో డైరెక్షన్. అదే జరిగింది ఇక్కడ. హ్యూమన్ హ్యాబిటేషన్ వైపు వెళ్ళిపోయింది మొత్తం, దానికి ఒక న్యాచురల్ ఫ్లో ఉన్నది పోయింది అది. ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు చెట్లు వచ్చి పడే, చెట్లు అంటే ఏంటి సాయి గారు చూడాలి, హ్యూజ్ మొత్తం గుంజుకొచ్చేసింది కొండని కిందకి అది. సో ఈ డిస్ట్రక్షన్ జరిగిన దానికి రెస్పాన్సిబిలిటీ ప్రైమరీ కేరళ గవర్నమెంట్. ఎందుకంటే కర్ణాటకలో కూడా జరిగింది ఇది. యాక్సిడెంట్ జరిగే ముందు, ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు ఒక 15 రోజుల ముందు షిరూర్ అనే టౌన్ ఉంది, షిరూర్ మఠ్ ఫేమస్ కేసు ఒకటి ఉంది సుప్రీంకోర్టులో, కాన్స్టిట్యూషన్ బెంచ్ కేసు ఒకటి, షిరూర్ మఠ్ కేసు. ఆ షిరూర్ మఠం దగ్గరే హైవే మీద ఉడుపి నుంచి గోకర్ణకి వెళ్ళే రూట్, కోస్టల్ హైవే అంటారు దాన్ని, అది అంకోలాకి వెళ్ళి అక్కడి నుంచి పన్వేల్ వెళ్తుంది, ముంబై. పన్వేల్ కన్యాకుమారి హైవే అంటారు దాన్ని యూజువల్లీ. పన్వేల్ కన్యాకుమారి హైవేలో షిరూర్ దగ్గర ఒక ల్యాండ్ స్లైడ్ జరిగి ఇట్లానే కొండ నుంచి మట్టి వచ్చి హైవే మీద పడ్డది, నేషనల్ హైవే మీద. ఆ హైవే మీద 5-6 బండ్లు తీసుకొని పక్కన ఒక పెద్ద రివర్ ఉంది, దాంట్లో వెళ్ళి పడిపోయింది. ఇవాళ దాకా ఎవరు బాడీ దొరకలేదు. ఒక చాయ్ షాప్ నడిపిస్తున్న 4 బాడీ దొరికింది, కానీ ఆ ట్రక్ మొత్తం పెద్ద భారత్ బెంజ్ ట్రక్ ఒకటి పోయింది, కనిపించట్లేదు. ఒక గ్యాస్ ట్యాంకర్ 10 కిలోమీటర్ల దూరం దొరికింది, గ్యాస్ ట్యాంకర్ ట్రక్ ఒకటి. సో పవర్ చూడండి నేచర్ది. సో అక్కడ కూడా జరిగింది, కొడగులో జరిగింది. నిన్న సకలేష్పూర్ విచ్ ఇస్ నియర్ కొడగు, బార్డరింగ్ కేరళ బార్డర్, ఇరిట్టి అంటారు, కన్నూర్ డిస్ట్రిక్ట్, అక్కడ కూడా జరిగింది ల్యాండ్ స్లైడ్స్. ఇది ప్రాబ్లమ్ ఇస్ మీరు చెట్లు కొట్టేసి లాస్ట్ చిన్న ప్లాంటేషన్ పెట్టినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. కొడగులో కాఫీ ప్లాంటేషన్, వెరస్ ఇన్ ఇడికి అండ్ ఈ వైనాడ్ టీ ప్లాంటేషన్స్ ఉంది. అవును, కాఫీ ప్లాంటేషన్స్ ఆర్ డిఫరెంట్. దాంట్లో కూడా 80 సంవత్సరాలు కూడా కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది, టీ గార్డెన్స్ లాగానే. మళ్ళీ దాన్ని రీప్లాంట్ చేస్తారు ఒక 3 సీజన్స్కి. అది రెగ్యులర్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. సో ఈ 80 సంవత్సరాలు ఇది మట్టిని పట్టుకొని గుంజుకుంటూ కూర్చుంటుంది ఇది చెట్లు. మనం దాన్ని గుంజేస్తున్న ఒకరోజు తీసేసి అక్కడ బిల్డింగ్లు కట్టేసుకుంటాం, బికాస్ కాఫీ ఈజ్ నాట్ ప్రాఫిటబుల్ ఎనీ లాంగర్. చాయ్ ఇంకా ఎవడు పెట్టుకుంటాడులే అని చెప్పి. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్ ఇప్పుడు కూడా కొండపైన ఉంది, టీ ఎస్టేట్ది, హారిసన్ మలయాళంది. దానికి ఏం కాలేదు. సో యూ లుక్ ఎట్ ద సైంటిఫిక్ వే దే కన్స్ట్రక్ట్. వాళ్ళకి తెలిసిపోయింది ఎక్కడ కట్టాలి, కట్టింది అది కూడా చిన్న ఒక గెస్ట్ హౌస్, వాళ్ళ ఫామ్ మేనేజర్ ఉంటాడు ఆయనకు ఉండడానికి. కానీ ఈ చనిపోయేంతా టీ ఎస్టేట్లో పనిచేసిన చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం కింద కట్టారు. పైనుంచి కొండ మట్టి వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోయారు మొత్తం కంప్లీట్. ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ఇది ఒక పెద్ద డిబేటింగ్ పాయింట్ ఇది. కానీ బహుశా గిరిధర్ గారు ఆ రోజు మాట్లాడారు, నా దగ్గర ఫోన్ చేసి కనుక్కున్నారు ఆయన ఏం జరిగింది అనేది. రాకా సుధాకర్ గారు నన్ను అడిగారు ఇప్పుడు, ఐ టు రికార్డ్ 1 more ప్రోగ్రామ్ విత్ హిమ్. కానీ జరిగిన దానికి మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ అంత ప్రాబ్లం లేదనుకోండి, ఆంధ్ర వైపు కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి, ఎస్పెషలీ అరకు వైపు. ఆ సైడ్కి మీరు ఇది అక్కడ కాకుండా ఉండడానికి మనం చూసుకోవాలి. కానీ దిస్ ఇస్ అ లెసన్, యూ ప్లే విత్ నేచర్ అండ్ నేచర్ విల్ పే యూ బ్యాక్. ఆ పేయింగ్ బ్యాక్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, కానీ చాలా ఏం చేయలేం. మీరు ఎంత పెద్ద మిషనరీ పెట్టినా కూడా ఏం చేయలేదు. పార్లమెంట్ లో కూడా మీరు మాట్లాడారంటే మేము ముందే అలర్ట్ చేశాము కానీ గవర్నమెంట్ వినలేదు అని చెప్పి అంటున్నారు సాయి గారు. దట్ ఇస్ ద పొలిటికల్ పాయింట్, అంతే కదా. రెడ్ అలర్ట్ అనేది కేరళలో ఈ మాన్సూన్ సీజన్ లో కంటిన్యూస్ గా ఉంటుంది. రెడ్ అలర్ట్ అంటే ఒక పర్టికులర్ MM పైన వర్షం పడుతుంది,
కానీ మన అందరు తెలుసు హైదరాబాద్లో వర్షం పడుతుందని చెప్పినా వర్షం పడదు, ఏ రోజు వర్షం పడదని చెప్తే ఆ రోజు వర్షం పడుతుంది. సో కాన్స్టెంట్గా రెడ్ ఇది ఎట్లా అయిపోయిందంటే, మన పాత స్టోరీ ఒకటి ఉండే, పులి వచ్చింది అని పోరాడు ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. లాస్ట్లో పులి నిజంగా వచ్చినప్పుడు ఎవడు పట్టించుకోలేదు. ఇది కూడా అంతే కేసు. రెడ్ అలర్ట్ ఏంట్లే అని చెప్పేసి. యూజువలీ మనది ఆంధ్ర వైపు చూసాం. ఆంధ్ర ఆఫ్టర్ దట్ సైక్లోన్, అప్పుడు జరిగిన దివిసీమలో జరిగిన సైక్లోన్ తర్వాత దే సెట్ అప్ ఎ బ్యూటిఫుల్ మెకానిజం ఆఫ్ ఎవాక్యుయేషన్. మీరు చూసుంటారు, ఈవెన్ ఒడిశాలో ఇంత పెద్ద సైక్లోన్ వచ్చినప్పుడు, నవీన్ పట్నాయక్ గారు ఉన్నప్పుడు ఒక్క మనిషి కూడా చనిపోలేదు. కంప్లీట్ ఎవాక్యుయేట్ చేశారు వాళ్ళు. ఆ డ్రిల్ ఒకటి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఎందుకు వెళ్ళాలి, నా ఇంట్లో అన్ని విలువైన సామాన్లు ఉన్నాయి, ఎవరు చూసుకుంటాడు, అక్కడ ఏం కాదులే, వర్షం పడుతుంది కదా, మాకేం కాదనుకున్న వాళ్ళకి ఇది అవుతుంది. లాస్ట్ దే ఆర్ నాట్ రెడీ టు మూవ్. పోలీసు వాళ్ళు తీసుకెళ్తే కూడా వాళ్ళు బయటికి రారు ఇంటి నుంచి. ఇది ప్రాబ్లమ్. సో ఎవాక్యుయేషన్ ఇస్ ద మేజర్ టాస్క్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కట్టకూడదు ఇల్లు. ఇట్లాంటి సెన్సిటివ్ స్పాట్స్లో ఇల్లు కట్టకూడదు. దెర్ ఆర్ మెనీ అదర్ ప్లేసెస్. కానీ కేరళ లాంటి ప్లేస్లో ఈ పాపులేషన్ డెన్సిటీ చాలా ఎక్కువ, సాయి గారు, చాలా ఎక్కువ. ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు. మీరు ఇక్కడ నుంచి మీరు ట్రైన్లో వెళ్తే మిర్యాలగూడ తర్వాత నల్గొండకి వెళ్ళి నడిమిట్లో ఏం కనిపించదు మీకు, ఓన్లీ పొలాలు ఉంటాయి అంతే. అక్కడ అట్లా కాదు, ఒక ఇల్లు కనిపిస్తుంది మీకు రైల్వే ట్రాక్ పక్కన, దాని నెక్స్ట్ ఇల్లు, దాని నెక్స్ట్ ఇల్లు. పాపులేషన్ వైజ్ కేరళ చాలా నేరో. ఒక్కొక్క ప్లేస్ 30 కిలోమీటర్లు ఉన్నాయి నేరోనెస్ బిట్వీన్ ద సీ అండ్ ద తమిళనాడు బార్డర్. కొన్ని ప్లేసులు 120 కిలోమీటర్లు అంతే. సో అట్లాంటి నేరో ప్లేస్ చాలా డిఫికల్ట్ పాపులేషన్ మెయింటైన్ చేయాలి. ఏం చేస్తున్నా అంటే, ఎక్కడెక్కడ ఛాన్స్ ఉందో అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కరెక్ట్. అది ఇప్పుడు కాదు, 15,000 ఎకర్లు 20,000 ఎకర్లు ఫారెస్ట్ ల్యాండ్ తహసీల్దార్ వాళ్ళు పట్టాలు రాసి ఇచ్చేస్తారు. ఆ ప్రాబ్లం ఇప్పుడు వస్తుంది, అందరి మీద వచ్చి పడుతుంది. ఈవెన్ అన్ని ప్లేసుల్లోనూ ఇట్లాంటివి సార్. అంటే మనము మానవ తప్పిదాల్ని మనం ప్రకృతి మీద నెట్టడం తప్పు. నిజానికి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నప్పుడు, సో ఇప్పుడు మానవ తప్పిదాల్లో మొన్న ఈ రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఢిల్లీలో ఆ ఇన్సిడెంట్ చూస్తే అదంతా జస్ట్ మానవ తప్పిదాలు అవన్నీ. దానికి నిజానికి ఇప్పుడు ఒకసారి నిజంగా ఇట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా అట్లాంటి చాలానే ఉన్నాయి. ఎప్పుడో ఏదో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కళ్ళు తెరుస్తాం, అంతేనా? స్వప్నలోక్ కాంప్లెక్స్, స్వప్నలోక్ మనం మాట్లాడడం ఇది. ఎంతమంది చనిపోయారండి? అవును. ఆ కేసు ఏమైంది? అవును, కేఫ్ అక్కడ ఏది సిటీ కేఫా అక్కడ మన రాణిగంజ్ దగ్గర ఏమైంది? అక్కడ కొత్త షాపే వచ్చేస్తుంది అక్కడ. అవును, మర్చిపోయారు అందరు. పబ్లిక్ మెమరీస్ నోటోరియస్లీ షార్ట్. మావాడు ఎవడు చనిపోలేదు కదా, ఎవడో చచ్చిండు, మాకేం పోయింది. ఒకరోజు మీకు వస్తున్నా, అప్పుడు మీకు తెలుస్తుంది దీని ప్రాబ్లం ఏంటనేది. లా ఫాలో చేయరు సాయి గారు. ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ కాంప్లెక్సెస్లో పార్కింగ్ ఏరియా కన్వర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు జరిగింది అదే కదా రావుస్ ఇన్స్టిట్యూట్లో. పార్కింగ్ ఏరియాలో లైబ్రరీ పెట్టుకున్నారు. మన దగ్గర పార్కింగ్ ఏరియాలో జనరేటర్ పెట్టుకుంటారు. ఓకే, దట్ ఈస్ ఇన్నెవిటబుల్, ఎందుకంటే అంత వెయిట్ ఉంటుంది, దాన్ని ఎత్తుకొని పైకి వెళ్ళలేము. జనరేటర్ కింద పెట్టుకుంటారు. ఓకే, ఐ కెన్ స్టిల్ అగ్రీ విత్ దాట్. మీటర్ కింద ఉంటుంది, అది కూడా పెట్టకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే నీళ్ళు వచ్చినప్పుడు మీటర్ మొత్తం మునిగిపోతుంది. మనం చూసాం ఇక్కడ 2000 అది వచ్చిన ఫ్లడ్స్ మన దగ్గర వచ్చినాయి. అప్పుడు చాలా మటుకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ దాకా నీళ్ళు అయింది అప్పుడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇట్లాంటి దాంట్లో యూఆర్ ఇన్వైటింగ్ డిజాస్టర్. మీరు పార్కింగ్ లాట్ మీకు ఇచ్చింది పార్కింగ్ బండి పెట్టడానికి, మీకు హాస్టల్ నడిపించడానికో, క్యాంటీన్ నడిపించడానికో, కెఫ్టీరియా నడిపించడానికో, షాపులు పెట్టడానికి కాదు. కుంభకోణం డిజాస్టర్లో ఎంతమంది పిల్లలు చనిపోయారో సాయి గారు మీకు గుర్తుంటుంది. అవును. ఎందుకు? కింద కుకింగ్ వేస్తున్న దాని నుంచి సిలిండర్ పగిలితే పైకి వెళ్ళి మొత్తం పట్టుకుంది. మన దగ్గర హైదరాబాద్లో ఉన్న ఎన్ని స్కూల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కమర్షియల్ ఏరియాలో స్కూల్ నడుస్తుంది, దాని కింద ఒక రెస్టారెంటో ఇంకేదో ఉంటుంది. సుప్రీంకోర్టు అప్పుడు చెప్పారు చేయకూడదని. మన మున్సిపల్, దట్ ఈస్ వై అగైన్ ఐమ్ సేయింగ్, కేరళ లాగానే ఇక్కడ కూడా ఏదో వాన్ అరెస్ట్ చేయడం, వీని అరెస్ట్ చేయడం కాదు. స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఫస్ట్ జిహెచ్ఎంసీ వాళ్ళని అరెస్ట్ చేయాలి. మీరు ఏం చేశారు ఇప్పుడు దాకా? నిద్రపోతున్నారా మీరు? ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి లంచాలు తీసుకుంటారు అంతే. వీళ్ళకి ఏం లేదు, అప్రూవల్ కావాలా, మీకు ఎన్ఓసి కావాలా, మేము ఇస్తాం ఇంత డబ్బులు, అంతే, ఖతం. ఎందుకంటే మనిషి లైఫ్కి విలువ లేదు ఇక్కడ. పాపులేషన్ చాలా ఎక్కువ కాదు మంది. ఏమైతే 100 మంది చనిపోతే ఏం కాదులే, కానీ 100 మంది నంబర్ కాదు సాయి గారు. అది ఐ థింక్ స్టాలిన్ సెడ్ ఇట్ వన్, జోసెఫ్ స్టాలిన్, నాట్ తమిళనాడు స్టాలిన్. జోసెఫ్ స్టాలిన్ చెప్పారు ఒకసారి, దట్ 1 death is a tragedy, a million deaths is a statistic అన్నారు. కరెక్ట్. మన దగ్గర నంబర్లు 100 మంది చనిపోయారు, 250 కేరళలో చనిపోయి ఏమైంది? స్వప్నలోకి 7 మంది యంగ్స్టర్స్ డైడ్ ఇన్ స్వప్నలోక్ కాంప్లెక్స్. ఇల్లీగల్. మీరు చూడండి, ఫైర్ ఎస్కేప్ అనే కాన్సెప్ట్ లేదు మన దగ్గర. ఒక్కటే ఎస్కేప్ ఉంటుంది. చెన్నై ట్రేడ్ సెంటర్ ఉంది మీకు, కరెక్ట్, దట్స్ ఎ గ్రేట్ బిజినెస్ మోడల్. చెన్నై ట్రేడ్ సెంటర్ మనం మెచ్చుకోవాలి దాన్ని. కానీ అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి సాయి గారు, 100 మంది పోతారు ఈజీగా. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్లో ఫైర్ కాదు మనుషులు చనిపోయేది. దే ఆర్ నాట్ డైయింగ్ బికాస్ ఆఫ్ ఫైర్, బికాస్ ఆఫ్ స్మోక్ తోటి. ట్రైనింగ్ కూడా ఇవ్వరు. ఒక స్మోక్ ఉన్నారు, ఒక కారిడార్ నుంచి ఎట్లా పరిగెత్తాలన్న ట్రైనింగ్ కూడా ఇవ్వరు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే పెద్ద గొడవ 1 week పేపర్లో ఉంటుంది.
దాని తర్వాత ఏం న్యూస్ లేదు. ఇప్పుడు ఈ షిరూర్ కట్ కేసు చెప్పాను మీకు. ఆ అర్జున్ కోసం కేరళలో ఉన్న అన్ని ఛానల్స్ లైవ్ చేసుకున్నారు 15 రోజులు. కానీ మూమెంట్ ఈ వైనాడ్ డిజాస్టర్ జరిగిన అందరూ అక్కడికి వెళ్ళిపోయారు, అర్జున్ మర్చిపోయారు. పాప ఆడెక్కడో నీళ్ళ కింద ఉన్నాడు ఇప్పుడు కూడా. దట్ ఈస్ ద ట్రాజడీ మన దగ్గర. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ జిహెచ్ఎంసీ వాళ్ళని, మన దగ్గర చాలా ఉన్నాయి ఇట్లాంటి నాలా డీసిల్టింగ్ అని చెప్పి పెద్ద ఒక స్కామ్ ఉంది. అది మాన్సూన్ వచ్చే ముందు సమ్మర్లో నాలాలంతా డీసిల్ట్ చేస్తారు, ఎందుకంటే నీళ్ళు పోవాలి కదా మూసీకి, దానికోసం ఏం చేయరు. లాస్ట్ ఇయర్ తీసిపెట్టిన అది తీసి పక్కన వాళ్ళు పెట్టి అదే డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. ఏ జేసీబీ యూసీ క్లెయిమ్ చేయరు, ఏం చేయరు. దిస్ ఇల్లీగల్ యాక్టివిటీ మీరు చూస్తుంటారు. అన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ చిన్న నుంచి పెద్ద దాకా, రోడ్డు పక్కన ఉన్న షాప్లో కూడా వాడికి ఒక్క పార్కింగ్ ఉండదు. వాడు షాప్ ముందు పార్కింగ్ పెట్టుకుంటాడు. ఏమైతే పెడస్ట్రియన్స్ వచ్చి రోడ్డు మీద నడుస్తారు, వాళ్ళని బండి వచ్చి కొట్టి వాళ్ళు చనిపోతారు. పెడస్ట్రియన్ అనేది పెడస్ట్రియన్. నాకు మొన్న ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ఒక అతను చెప్తున్నారు సార్, అంటే ఆఫ్లైన్ నేను ఏదో ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఒక అతను కలిశారు అని చెప్తున్నారు. యాక్చువల్లీ నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక స్టోరీ చేయాలేమో, మరి మాట్లాడలేము అనిపించింది. ఇప్పుడు చాలా వరకు డ్యామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో మనం మాట్లాడుతున్న టీఎంసీల లెక్కలు, క్యూసెక్ల లెక్కలు ఇవన్నీ కూడా పైన మాట్లాడుతున్నాం. మనం లిటరల్లీ మాట్లాడితే దాంట్లో కూడా చాలా వరకు సిల్ట్ నిండిపోయి ఉన్నది. దాన్ని ఎవరు తీసే ప్రయత్నం చేయట్లేదు. చాలా వాటికి ఉన్న సామర్థ్యానికి మేర నీళ్లు వస్తున్నాయి. ఇంకొంచెం వచ్చిందంటే డిజాస్టర్స్ మనం చూడాల్సి వస్తుందని చెప్తున్నారు ఆయన. అందులో నిజాలు ఒకసారి మనం అది చూడాలి. మీరు చూడండి, ఇక్కడే తీసుకుందాం, మన చుట్టుపక్కల చూసుకుందాం. లక్కీలీ మీ స్టూడియో కింద ఉన్న పార్కింగ్ లాట్ లాగానే ఉంది. అన్ని బండే పెడతా, ఇంకేం పెట్టలేదు అక్కడ, ఇంకా కన్వర్ట్ కాలేదు. యూఆర్ లక్కీ దట్ రెస్పెక్ట్. కానీ పక్కన ఉన్న బిల్డింగ్కి వెళ్ళి చూడండి, పక్కన బిల్డింగ్ కింద ఒక క్యాఫ్టీరియా ఉంటుంది, ఒక రెస్టారెంట్ నడిపిస్తున్నాడు, ఒక చాట్ సెంటర్ నడిపిస్తున్నాడు, లేకుంటే ఒక జెరాక్స్ షాప్ పెట్టుకున్నాడు. అక్కడి నుంచి మొదలవుతుంది ఈ షార్ట్ సర్క్యూట్ అని ఒక ఎక్స్క్యూజ్ ఉంది అందరికీ. ఒక ప్లేస్లో మొన్న జరిగిన ఫైర్, నాంపల్లి కాడ ఫైర్ జరిగితే షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. అంటే ఆ సైడ్లో కరెంటే లేదంట అక్కడ. పవర్ కట్ అయ్యి 12 గంటల నుంచి కరెంట్ లేనప్పుడు ఎట్లా షార్ట్ సర్క్యూట్ అవుతుంది సాయి గారు? జస్ట్ అన్ ఎక్స్క్యూజ్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి షార్ట్ సర్క్యూట్ అన్న పేరు పెట్టి సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, అక్కడ కూడా లంచం తీసుకుంటారు. నౌ ఆన్వర్డ్స్ ఐ థింక్ హైకోర్టు కూడా, ఇక్కడున్న తెలంగాణ హైకోర్టు షుడ్ క్రాక్ డౌన్ హార్డ్ ఆన్ జిహెచ్ఎంసీ. ఢిల్లీలో అప్పుడు అదే జరిగింది. ఢిల్లీ హైకోర్టు అడిగారు, నిన్న 2 జడ్జెస్ ఉన్న బెంచ్ అడిగారు, మీరు వారిని అరెస్ట్ చేశారు, బిల్డింగ్ ఓనర్ని అరెస్ట్ చేశారు, ఎవరిన రావు అక్కడి నుంచి ఎవరిని అరెస్ట్ చేశారు, ఒక 2 SUV ఓడేలా గేట్ను కొట్టాడు, వారిని అరెస్ట్ చేసావు. డీడీ ఆఫీషియల్స్ ఏం చేస్తున్నారు? ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ మేయర్ ఏం చేస్తున్నారు? దే ఆర్ ఆల్ క్రిమినల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. వాళ్ళు ఒక్కొక్క బిల్డింగ్ ఆడిట్ చేసి కంటిన్యూస్ ఆడిట్ ప్రాసెస్ ఉండాలి. ఏదో నీజర్ క్రాష్ ఢిల్లీలో జరిగింది కదా, ఒక చేద్దాం ఇక్కడ అని చెప్పేసి. పార్కింగ్ లాట్ షుడ్ బి ఇన్సైడ్ ద బిల్డింగ్, రోడ్ మీద కాదు పార్కింగ్ పెట్టేది. ట్రాఫిక్ పోలీస్ అప్పుడే వచ్చి ఫోటోలు తీసుకుంటాడు, వాడు చలాన్ కట్టేస్తాడు, అయిపోయింది. దిస్ షుడ్ బి మన దగ్గర చెప్పి ఫైదా లేదు సాయి గారు. ఇది మళ్ళీ నడుస్తూనే ఉంటుంది. ఇట్ విల్ గో బ్యాక్ టు ద సేమ్ థింగ్. ఏం చేయరు, ఎక్కడుందో అక్కడ ఉంటే మళ్ళీ 100 మంది వస్తారు, అప్పుడు గుర్తుపడుతుంది, మళ్ళీ మర్చిపోతారు. అండ్ దిస్ అ కాన్స్టెంట్ హిస్టరీ. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను హైదరాబాద్లో ఉన్న ఫైర్ యాక్సిడెంట్స్, ఏ మార్పు లేదు ఇప్పుడు కూడా. అదేండి. కొన్ని పొలిటికల్ డెవలప్మెంట్స్ లోకి వెళ్దాం సార్. ఈ వారం లో జరిగిన కీలక పరిణామాల్లో ఒకటి ఏంటంటే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అన్లాఫుల్ కన్వర్జన్స్ కి సంబంధించి ఒక చట్టాన్ని పాస్ చేసింది. అది ఇంతకు ముందే యాంటీ కన్వర్జన్ బిల్ ఒకటి ఉండింది, దాన్ని ఇప్పుడు వీళ్ళు ఇంకొంచెం దాన్ని బలోపేతం చేసినట్టుగా కనబడుతోంది. సో లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్, ఒకవేళ నిజంగానే ఇల్లీగల్ గా ఎవరైనా సరే మతం మార్చినట్లయితే కనుక, అది కావాలని ఇంటిమిడియేట్ చేసినట్టుగా పని చేస్తే కనుక వాళ్ళ మీద లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ వరకు తీసుకెళ్లే విధంగా చట్టాన్ని రూపొందించారు. దీనివల్ల కన్వర్జన్స్ నిజంగా అవుతాయా, లేకపోతే ఇది జస్ట్ ఊరికే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం మీద ఆధారపడి ఉంటుందా? ఇది ఎట్లాంటి దేనికి సంకేతం ఒకసారి చెప్తారా? సాయి గారు, ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ చేయాలంటే ఈ రూట్ని చేసుకుంటాడు వాడు. వాడికి తెలుసు ఇది అవాయిడ్ చేయడానికి ఏం చేస్తాడంటే యూపీకి పెళ్లి చేసుకోవడం, పక్కన మధ్యప్రదేశ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు, లేకుంటే వెస్ట్ బెంగాల్కి, అక్కడ చట్టాలే లేవు వెస్ట్ బెంగాల్లో, అక్కడ వెళ్ళి చేసుకుంటాడు. కరెక్టే. మీరేమంటారంటే మీరు మా యూపీలో గురించి చేస్తే నేను పట్టుకుంటాను, వాడు పక్కన స్టేట్కి వెళ్ళిపోతాడు, అక్కడ వెళ్ళి చేసుకుంటాడు, చేసుకొని రిటర్న్ వచ్చేస్తాడు. కైతం నేను అక్కడ పెళ్లి చేసుకున్నాను కదా, ఐఎమ్ హ్యాపీ ఇయర్ అంటాడు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది ద వే కొంతమంది వాళ్ళ ఐడెంటిటీని హైడ్ చేసి ఇంకొక మతం వాళ్ళ పేరు పెట్టి అమ్మాయిని ఎంటైజ్ చేసి తర్వాత అమ్మాయిని ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేసిన దానికి ఈ లా తీసుకొచ్చారు. దీనికన్నా ముందు కూడా చట్టాలు ఉన్నాయి, మీరు చెప్పిన దాని ప్రకారం చట్టాలు ఉన్నాయి. ఎస్, దేర్ ఆర్ రూల్స్. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఈసారి దే హావ్ మేడ్ ఇట్ మోర్ స్ట్రిక్ట్. ఆ స్ట్రిక్ట్ రూల్స్ అనేది చాలా హెఫ్టీ అనమాట. ఒక ఫైన్ ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళందరూ ఏడుస్తున్నారు కదా సాయి గారు, ఈ ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చారు కమ్యూనల్ అదని చెప్పేసి. 8 స్టేట్స్లో సేమ్ రూల్ ఉంది సాయి గారు, సంథింగ్ సిమిలర్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్. ఒడిశా 1967లో తీసుకొచ్చారు యాంటీ కన్వర్షన్ లా, మధ్యప్రదేశ్ 1968,
అరుణాచల్ ప్రదేశ్ 1978 యాంటీ కన్వర్షన్ లా, ఛత్తీస్గఢ్ 2006, గుజరాత్ 2003, హిమాచల్ ప్రదేశ్ 2019 రీసెంట్లీ, జార్ఖండ్ 2017, ఉత్తరాఖండ్ 2018. మీరు ఒక పాయింట్ నోట్ చేశారా దీని అన్నిట్లో? దీస్ ఆర్ ఆల్ నార్దర్న్ స్టేట్స్. గుజరాత్ ఒకటి మనం చెప్పొచ్చు, వెస్ట్ అని చెప్పొచ్చు. మిగతా అన్ని నార్త్, సెంట్రల్ ఆర్ నార్త్. సౌత్లో మీరు ఎక్కడ వినట్లేదు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, నథింగ్. మహారాష్ట్ర ఎక్కడ ఈ లాస్ రావట్లేదు. మహారాష్ట్ర ఇస్ నాట్ సౌత్ బట్ స్టిల్. ఎందుకు? తెలంగాణ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయిపోయింది అనుకోండి, అది కూడా ఎక్కడ యాంటీ కన్వర్షన్ లాస్ లేవు. మీకు ఇక్కడ ఒక ముస్లిం అపీస్మెంట్, ఒక మైనారిటీ అపీస్మెంట్ నడుస్తుంది. కేరళలో ఈ లవ్ జిహాద్ అని కాన్సెప్ట్ స్టార్ట్ చేసినప్పుడు దట్ టైం, ఇప్పుడు ఈ లాని కూడా చాలామంది లెఫ్టిస్టులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. లవ్ జిహాద్ మనం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాల్సింది. బహుశా సుప్రీంకోర్టు కొట్టుపడేస్తారు ఇది, ఎందుకంటే మన దగ్గర జడ్జెస్ దానికోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. దీన్ని ఇమీడియట్ ఫస్ట్ కపిల్ సిబల్ నిలబడతాడు, ఇమీడియట్ ఇల్లీగల్ అంటారు దీన్ని. సో మన లాస్ చూద్దాం. ఉత్తరాఖండ్లో, హిమాచల్లో కూడా ఇల్లీగల్, మ్యారేజ్ ఇల్లీగల్ ఇఫ్ కన్వర్షన్ కోసం, ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సోల్ పర్పస్ ఆఫ్ కన్వర్షన్. సో ఇక్కడ ఇప్పుడు ఈ వచ్చిన చట్టానికి మెయిన్ ఏంటంటే ఎనీబడీ కెన్ కంప్లైంట్. దీనికన్నా ముందు అమ్మాయి కంప్లైంట్ చేయాలి, లేకుంటే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కంప్లైంట్ చేయాలి, లేకుంటే అబ్బాయి వైపు నుంచి ఎవడానికి కంప్లైంట్ చేయాలి. ఇది ఎవరు కాకుండా ఇది కేసులో ఎవరు కంప్లైంట్ చేసి, ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, నేను చూశాను ఇట్లా జరుగుతుందని. ఎనీబడీ కెన్ కంప్లైంట్. సెకండ్, ఇట్ ఈస్ నాన్ బెయిలబుల్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో బెయిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మెజిస్ట్రేటే బెయిల్ ఇచ్చేస్తారు, కొన్ని కేసెస్ స్టేషన్ బెయిల్ అంటారు, స్టేషన్లోనే ఇచ్చేస్తారు. సో వై దిస్ అమెండ్మెంట్ వాస్ మూడ్? ఎందుకంటే మనం చూసాం నవంబర్ 2020లో యాక్చువల్లీ దీనికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. వీఆర్ ఇన్ 2024 నౌ. సో దాని తర్వాత పార్లమెంట్లో ఉత్తరప్రదేశ్లో బోత్ హౌస్, అక్కడ అసెంబ్లీ ఉంది, కౌన్సిల్ కూడా ఉంది, అక్కడ వాళ్ళు బిల్ పాస్ చేశారు 2021లో. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త చట్ట ప్రకారం 2024లో సోషల్ ఆర్డర్స్ ఏంటి, రైట్స్ ఏంటి అని చెప్పి చాలా మటుకు డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ లాలో ఉంది. రెండు మెయిన్ పాయింట్స్ అండి ఇక్కడ. ఒకటి, మీరు ఇఫ్ యు ఆర్ హైడింగ్ యువర్ ఐడెంటిటీ, మీరు కాదు, ఇది చాలా మటుకు జరుగుతుంది. మీరు చూసుంటారు ఒకసారి, మీరు ఒక ఈవెన్ సమ్టైమ్స్ ఈ క్యాబ్స్ పిలిచినప్పుడు కానీ మిగతా ఏదైనా సర్వీస్ పిలిచినప్పుడు వాడికి ఒక పేరు ఉంటుంది, అది ఒక హిందూ పేరు లాగా ఉంటుంది మీకు మోస్ట్లీ. కరెక్ట్. కానీ మీరు అదే ఆడు గూగుల్ పే చేయమంటే మీరు గూగుల్ పే చేస్తే అది ఇంకో పేరు వస్తుంది. అప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఏంట్రా ఇది ఆ పేరు వచ్చింది, ఇదంటే ఇది ఇక్కడ వస్తుంది అనేది. వాళ్ళ తప్పు కాదు అది. దే ఆర్ ట్రైంగ్ టు హైడ్ దర్ ఐడెంటిటీ. ఎందుకంటే కరెక్ట్, వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఈ పేర్లు వస్తే. వాడు కొంతమంది స్విగ్గీలో ఆర్డర్ చేయరు, మీరు చూసుంటారు పెద్ద పెద్ద కేసులు అయిన దాని మీద. నేను ఆర్డర్ చేయను, జొమాటో పెద్ద ఇష్యూ, నేను ఆర్డర్ చేయను, పో నాకు ఒక్క డెలివరీ చేయకూడదు నాకు. దట్ ఈస్ గోయింగ్ టు ద ఎక్స్ట్రీమ్. అది ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది. కానీ దీంట్లో కూడా ఇప్పుడు చూసిన దాని ప్రకారం ఈ లాలో రెండు ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి, ఫస్ట్ ఫైన్ ఆఫ్ 10 lakhs అండ్ ఇంప్రిజ్మెంట్ అప్ టు 14 years, విచ్ ఇస్ లైఫ్ ఇంప్రిజ్మెంట్ యాక్చువల్లీ. అండ్ ఇంకోటి, మీరు ఫారిన్ ఇల్లీగల్ ఏజెన్సీస్ని తీసుకొచ్చి ఫారిన్ ఫండ్స్ తీసుకొస్తే వాళ్ళకి ఇంకా 20 సంవత్సరాలు జైలు. అంటే మీరు బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి, అది పెద్ద గ్యాంగ్, ఒక గ్యాంగ్ దాని మీద ఉన్నారు, బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి కన్వర్ట్ చేస్తున్నారు ఎసెన్షియలీ. ఇంకోటి, SC ST కమ్యూనిటీ నుంచి ఎవరినైనా తీసుకొస్తే అది ఇంకా స్ట్రిక్ట్. వాళ్ళు కన్వర్ట్ చేస్తే దే మేక్ ఇట్ మోర్ స్ట్రిక్టర్ అనమాట. సో దీస్ ఆర్ ద మేజర్. ఉన్న చట్టానికి కొన్ని మోడిఫికేషన్ తీసుకొచ్చారు అంతే. సో అప్పుడున్న 10 సంవత్సరాలు ఇప్పుడు 20 అయిపోయినాయి. 14, 20 రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సెకండ్, యాజ్ ఐ టోల్డ్ యూ, మోస్ట్ ఇంపార్టెంట్, ఎనీబడీ కెన్ కంప్లైంట్ అండ్ నాన్ బెయిలబుల్. దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ టోటలీ నాన్ బెయిలబుల్. సో డెఫినెట్గా ఈ కేసు ఇంకోటి, వీళ్ళు ఏం చేశారంటే సెషన్స్ కోర్ట్ కన్నా తక్కువ ఎవరు ఈ కేసు వినకూడదని ఇంకో చట్టం తీసుకొచ్చారు దీంట్లో. ఆడేదో మున్సిపల్ కోర్టుకి వెళ్ళో, ఏదో జూనియర్ కోర్టుకి వెళ్ళో వాడు బెయిల్ తీసుకొని ఫరార్ అయిపోతాడు. చెప్పినట్లు వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోతాడు దాని తర్వాత అమ్మాయిని తీసుకొని. సో అది కాకుండా దిస్ షుడ్ బి హర్డ్ బై ద సెషన్ కోర్ట్. అండ్ నో బెయిల్ ప్లీ షుడ్ బి కన్సిడర్డ్ వితౌట్ హియరింగ్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎక్స్పార్ట్ ఇవ్వకూడదు, ఒక సైడ్ వినేసి మీరు బెయిల్ ఇవ్వకూడదు. యూ షుడ్ హియర్ ద పబ్లిక్ ప్రాసిక్యూటర్. వాళ్ళేం చెప్తున్నారు, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే బెయిల్ దొరకదు. సో దీస్ ఆర్ ద మెయిన్ చేంజెస్ దీంట్లో తీసుకొచ్చిన 5 చేంజెస్ అని చెప్పొచ్చు మోస్ట్లీ. సో ఉన్న చట్టానికి మాడిఫై చేశారు. మిగతా స్టేట్స్ చేస్తారా, ఇది లీగల్ స్క్రూట్ని సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఉంటుందా లేదా మనం చెప్పలేము ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ కోర్స్ అలహాబాద్ హైకోర్టుకి వెళ్తుంది, దాని తర్వాత సుప్రీంకోర్టు. కానీ అలహాబాద్ హైకోర్టు ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ హిస్టరీ, అలహాబాద్ హైకోర్టు ఇస్ వెరీ వెరీ రీజనబుల్ హైకోర్టు. అదే హైకోర్టులోనే ఇందిరాగాంధీని ఒక ఎలక్షన్ కేసులో డీబార్ చేశారు వాళ్ళు, గుర్తుంటుంది సాయి గారు మీకు. సో అలహాబాద్ హైకోర్టు మోస్ట్లీ ఇట్ విల్ గెట్ పాస్డ్. బట్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు చంద్రచూడ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో పాసిబ్లీ అక్కడ ఒక స్టే ఆర్డర్ రావచ్చు దీని వ్యతిరేకం. కానీ ద ఎర్లియర్ ఆర్డర్ స్టే ఇవ్వలేదు వారు ఇప్పుడు దాకా.
సో కొత్త చట్టాల్లో ఏం డిఫరెన్స్ ఉందనేది దేర్ గవర్నమెంట్ ప్లీడర్ ఆర్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ ద అటార్నీ జనరల్ దే షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ బెటర్ టు ద సుప్రీం కోర్ట్. ఓకే సార్, ఇంకా నెక్స్ట్ అంశం ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న స్టోరీ ఇది. నిజానికి మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీ పైన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. షేమ్లెస్ బీజేపీ కాన్స్పిరసీ అంటూ ఆమె చెప్తోంది. సో బెంగాల్ని డివైడ్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది మమతా బెనర్జీ చెప్తున్నమాట. అఫ్ కోర్స్ ఎస్, కొంతమంది బీజేపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు సుకాంతా మజుందార్ కావచ్చు, అటు నిషికాంత్ దూబే కావచ్చు, ఈవెన్ అనంత మహారాజ్ రాజ్యసభ ఎంపీ లాంటి వాళ్ళందరూ కూడా సపరేట్ స్టేట్హుడ్ గురించి వ్యాఖ్యలు చేస్తూ ఉండడాన్ని బేస్ చేసుకొని బెంగాల్ను విభజించాలని ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా గోర్ఖాలాండ్ గురించే. నేను మొన్న మధ్యనే డార్జిలింగ్ వెళ్ళాను సార్. యాక్చువల్ అక్కడ గోర్ఖా ఉద్యమానికి సంబంధించి అక్కడ మాతో క్యాబ్ డ్రైవర్ కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. సుమారు 40 సంవత్సరాల ఉద్యమం గురించి వాళ్ళు చెప్తున్నారు చాలా అంశాలు. ఈవెన్ తెలంగాణ నుంచి వచ్చారు అనగానే తెలంగాణ సెపరేట్ స్టేట్హుడ్ గురించి, తెలంగాణ అయింది కానీ గోర్ఖాలాండ్ మాత్రం చేయరని ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు చేయరు ఇలాంటి క్వశ్చన్స్ ఉండే నాకు కూడా. చాలా మందిని అడిగినాను యాక్చువల్లీ గోర్ఖాలాండ్కి సంబంధించి. అది ఇంకా ఈవెన్ చెప్పాలంటే బార్డర్ స్టేట్ ఈ బెంగాల్లో ఉన్న చాలా సమస్యలకు ఇప్పుడు ఇటువైపు బార్డర్లో ఇక్కడ కూడా ఆ సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ సిలిగురి కారిడార్ అదంతా ఏరియా కదా, చికెన్ స్నేక్ యా ఎగ్జాక్ట్లీ. అక్కడంతా ప్రాబ్లమ్స్ పెరిగితే ఇంకా కష్టం. నిజానికి సెపరేట్ చేయడం కరెక్టే కదా అని నేను అనుకున్నాను. మరి అక్కడ వాళ్ళ ఉద్యమం వాళ్ళ ఆకాంక్షలు అయితే ఉన్నాయి. బట్ ఎస్, దాని మీద కొంచెం ఏమన్నా సీరియస్ గానే బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా మనం భావించాలా, లేకపోతే మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటంటే ఈ గోర్ఖాలాండ్ అజిటేషన్ ఒక పిక్ చేసినప్పుడు ఆ టైంలో ఇచ్చేస్తే అయిపోతుండే యాక్చువల్లీ. కరెక్టే. కానీ ఆ టైంలో వీళ్ళు చేస్తారంటే గోర్ఖాలాండ్కి సపరేట్ ఒక అథారిటీ ఇచ్చి వాళ్ళకి ఫండింగ్ సపరేట్గా ఇచ్చారు. అవును. ఇప్పుడు బీజేపీ ఎంపీస్ ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆ ముషీదాబాద్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఆయన బీజేపీది. ఐఎమ్ సర్ప్రైజ్ హౌ ఈ వన్ ఫ్రమ్ ముషీదాబాద్ బికాజ్ ఇట్స్ అ ముస్లిం మెజారిటీ ప్లేస్. అక్కడ నుంచి నా ఎమ్మెల్యే కూడా ఏమన్నారంటే సపరేట్ ఫండింగ్ ఇవ్వాలి వీళ్ళకి. నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఇస్తారు కదా సెంట్రల్ గవర్నమెంట్, బట్ ట్రైబల్ ఏరియా అని చెప్పేసి నార్త్ ఈస్ట్ సపరేట్ ఫండింగ్ ఇస్తారు. అట్లనే గోర్ఖాలాండ్కి సపరేట్ ఫండింగ్ ఇవ్వాలండి. వీళ్ళు వెస్ట్ బెంగాల్తో కలపకండి, మాకు డైరెక్ట్ ఫండింగ్ ఇవ్వండి, లేకుంటే మమ్మల్ని యూనియన్ టెరిటరీ చేసేసండి. వీఆర్ రెడీ, వీ డోంట్ వాంట్ బి అ స్టేట్, యూనియన్ టెరిటరీ ఇచ్చేసి మాకు స్టేటస్ ఇచ్చేసేయండి. మమతా బెనర్జీకి భయం ఏంటంటే అక్కడున్న సీట్లు చేతి నుంచి పోతే ఒక 10-15 సీట్లు పోతాయి, అంటే అది సపరేట్ ఇది అయిపోతాయి, గోర్ఖాలాండ్ అయిపోతాయి. అక్కడ ఆమెకు వినింగ్ ఛాన్సెస్ చాలా తక్కువ. ఆమె మెయిన్ ఛాన్సెస్ ఎక్కడెక్కడ ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ ఉంది అక్కడే గెలుస్తారు టీఎంసీ. ఇప్పుడు ముందు సిపిఎం గెలుస్తుండే అక్కడి నుంచి, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉండే ఆ టైంలో. కానీ ఇప్పుడు ఈ దాంట్లో స్పెసిఫిక్లీ ఈ గోర్ఖాలాండ్ అజిటేషన్లో దాని తర్వాత బీజేపీకి చాలా ఆలువాలే గారు గెలిచారు ఒకసారి అక్కడి నుంచి. ఐ థింక్ ఈ వన్స్ ఫ్రమ్ డార్జిలింగ్ ఇట్స్ డార్జిలింగ్. తో డార్జిలింగ్ గత 20 సంవత్సరాలుగా బీజేపీ అదే బీజేపీ సీట్. సో డెఫినెట్ గా ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటున్నారంటే బీజేపీ అట్లా చాలా డిమాండ్లు చేస్తున్నాయి. కమ్తాపురీసు, రాజ్బంక్షి వీళ్ళందరికి స్టేట్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఏమో ట్యాగోర్ని కోట్ చేస్తున్నారు. ట్యాగోర్ చేస్తున్న రాఖీ బంధన్ ఉత్సవ్ 1905లో అప్పుడు బెంగాల్ డివైడ్ చేయడానికి ఒక ప్లాన్ ఉండే, కానీ జరగలేదు, పార్టీషన్ ఆఫ్ బెంగాల్. సో మేము అలౌ చేయము, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ సీట్స్ ఫ్రమ్ నార్త్ బెంగాల్, బట్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ ఫేవర్ అంటున్నారు. సో డెఫినెట్గా యూనియన్ గవర్నమెంట్ అప్పుడున్న ఒక సెంటిమెంట్ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అప్పుడప్పుడు బంధులు జరిగితే అక్కడ హర్తాలు జరుగుతుంది. డెఫినెట్లీ ద యూనియన్ గవర్నమెంట్ షుడ్ కన్సిడర్ ఇట్. అది నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. బట్ ఫైనలీ డివిజన్ జరిగితే పొలిటికల్ ఒక పెద్ద బ్యాటిల్ ఉంటుంది. మమతా బెనర్జీ పవర్ తగ్గిపోతుంది. అవును. నంబర్ ఆఫ్ సీట్స్ వెస్ట్ బెంగాల్ ఇంత చిన్న స్టేట్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అక్కడ. నా ఒపీనియన్ అయితే అట్లీస్ట్ గోర్ఖాలాండ్ బాగుపడుతుంది. అదంది నేను ఆ పవర్ తగ్గుతుందో తెలియదు కానీ అట్లీస్ట్ గోర్ఖాలాండ్ లోనన్నా అట్లీస్ట్ కొంత హిందూ రైట్స్ ప్రివేల్ అవుతాయి. అక్కడ చెప్తున్నాను, అక్కడ చెప్తున్నాడు సార్. యాక్చువల్లీ నేను మీతో చెప్పాలని కూడా అనుకున్నాను చాలా సార్లు. నేను సిలిగురి కారిడార్లోనే అక్కడ చాలా మంది హిందువుల్ని చంపుతూ ఉంటే అక్కడ నిజంగా మేము డార్జిలింగ్ పై నుంచి ఆ కొండపై నుంచి కిందకు వస్తున్న క్రమంలో బాగ్దోరా ఎయిర్పోర్ట్ వైపు వస్తున్న టైంలో అక్కడ కొన్ని ఊళ్ళల్లో అయితే సడన్ గా డెమోగ్రఫిక్ చేంజెస్ మారిపోయాట. అసలు చాలా క్లియర్. అది 30 ఫ్యామిలీస్ ఉన్నవి ఇవాళ 900 ఫ్యామిలీస్ అయినాయట ఆ ఏరియాలో. అంటే ఇక విపరీతమైన ఉద్యమం. కొంతమంది అయితే ఇళ్లను రెంట్కి ఇస్తే ఆ ఇల్లు కోసం అని చెప్పేసి కోర్టులకు వెళ్ళిపోయి మేము ఖాళీ ఏమని చెప్పేసి నువ్వు ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పే పరిస్థితులకు వచ్చారట. కరెక్ట్. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలా మంది. 42 సీట్లు ఉన్నాయి సాయిగారు వెస్ట్ బెంగాల్లో. ఇంత పెద్ద స్టేట్ మహారాష్ట్రలో 48 ఉన్నాయి. ఆలోచించండి, ఇది చిన్న ఒక స్టేట్ టెక్నికలీ చూస్తే మ్యాప్లో, కానీ పాపులేషన్ చాలా ఎక్కువ. ఎందుకంటే అప్పుడు మనకు అందరికి తెలుసు డెమోగ్రఫిక్స్ మారింది కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి. 71 వార్ తర్వాత మొత్తం ముస్లిం పాపులేషన్ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చేసారు. చాలామంది హిందువులు కూడా వచ్చారు. దాంతో పాపులేషన్ మారిపోయింది. ఇప్పుడు కూడా
దొంగ సర్టిఫికేట్లు తయారు చేసుకుని దొంగ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తయారు చేసుకుని ఇప్పుడు కూడా నడుస్తుంది. దానికోసం మొత్తం మారిపోయింది. ఈవెన్ జార్ఖండ్ అదర్ డే దే వాజ్ అ స్టేట్మెంట్, ఐ థింక్ మన అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు, జార్ఖండ్లో 15%, 5% ఉన్న ముస్లిమ్స్ ఇప్పుడు 40% అయిపోయారు. 15% అయ్యారు, ఇప్పుడు 40% అయిపోయిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అయిపోతున్నారు జార్ఖండ్లో అని చెప్పేసి. జార్ఖండ్ డెమోగ్రఫీ మారిపోతుంది, ఒక ఎస్టీ స్టేట్, అది ట్రైబల్ స్టేట్ని మీరు మార్చేస్తున్నారు నాన్ ట్రైబల్స్ వచ్చి అని చెప్పేసి. సో ఈ పాపులేషన్ మిక్స్లోనే గోర్ఖాలాండ్ అజిటేషన్ స్టార్ట్ అయింది. మన అందరికి తెలుసు, అక్కడ డార్జిలింగ్ మీరు వెళ్ళిన ఏరియా సిలిగుడి, డార్జిలింగ్, సిక్కిం ఒక చిన్న ట్రయాంగిల్ లాగా తీసుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ న్యూ జల్పైగుడి ఇదంతా ఉంటుంది. ఇది దట్స్ అ ఫ్లో ఫ్రమ్ నేపాల్. అక్కడ నుంచి చాలామంది గోర్ఖాస్ వచ్చి ఎప్పటి నుంచో సెటిల్ అయిపోయారు ఇక్కడ. అవును. సో దే ఆర్ ఫ్రమ్ నేపాల్ ఒరిజినలీ. ఇప్పుడు కూడా నేపాలీస్కి ఇండియాలో ఉండాలంటే మన వాచ్మెన్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి వీసా అక్కర్లేదు, వాళ్ళకి పాస్పోర్ట్ చూపి అక్కర్లేదు. దే ఆర్ కన్సిడర్ ఇండియన్స్ ఓన్లీ. మన దగ్గర గోర్ఖా రెజిమెంటే ఉంది మన దగ్గర. సో ఈవెన్ బ్రిటన్ హ్యాస్ అ గోర్ఖా రెజిమెంట్. సో వాళ్ళకి లైక్ నేపాల్ అండ్ ఇండియా ఆర్ లైక్ సేమ్, సంథింగ్ వెరీ సిమిలర్. సో గోర్ఖాలాండ్ అజిటేషన్ వచ్చిన తర్వాత ఆ గోర్ఖాలాండ్ అజిటేషన్ యాక్సెప్ట్ చేస్తే మమతా బెనర్జీకి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద 42 సీట్స్ ఐ థింక్ ఆమె చేతి నుంచి ఆల్మోస్ట్ ఒక 18 సీట్లు వెళ్ళిపోతుంది మినిమం. దానికి ఆమెకు భయం అనమాట. అది మళ్ళీ యూనియన్ టెరిటరీ అయితే మళ్ళీ అబ్సల్యూట్ ఆమె కంట్రోలే ఉండదు. ఫండ్స్ విపరీతంగా ఇస్తారు. మనం చూసాం లే లదాఖ్లో 60 కోట్లు ఇచ్చే లే లదాఖ్ 600 కోట్లు వెళ్ళి ఇప్పుడు 6,000 కోట్లు ఇస్తున్నారు యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ వాళ్ళకి. సో దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మనీ దట్ విల్ ఫ్లో ఇన్. డెవలప్మెంట్ స్క్యూడ్ అయిపోతుంది. అక్కడ బ్రిడ్జ్లు కడతారు, రోడ్లు వేస్తారు, అన్ని చేస్తారు, ఇక్కడ ఏం లేదంటారు. మళ్ళీ అసలు చెప్తున్నాను, డార్జిలింగ్ అని అందరూ అంటారు కానీ లిటరల్లీ నాకు అనిపించింది చెప్తున్నాను సార్. అక్కడ పెద్దగా అందరూ టూరిస్ట్ స్పాట్ అది చెప్తారు కానీ చూస్తే అనిపించింది ఏంటంటే ఆ బ్రిటిష్ వాళ్ళు వేసిన ఆ రైల్వే ట్రాక్లు, ఆ బ్రిటిష్ వాళ్ళు వేసిన ఆ రోడ్డు అంతకు తప్ప ఈ మధ్య కాలంలో మారింది పెద్దగా అయితే ఏం లేదు. అండ్ అక్కడ అది కూడా ఒక ఎకలాజికలీ సెన్సిటివ్ ప్లేస్. డార్జిలింగ్ కానివ్వండి, అక్కడ నుంచి మీరు సిక్కింకి వెళ్ళే రోడ్, మీరు బాగ్డోగ్రా గురించి మాట్లాడారు. బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ ఇస్ అండర్ ఎయిర్ ఫోర్స్. యూ కెనాట్ డెవలప్ ఇట్. కొత్త కట్టాల్సింది అక్కడ. కొత్త కడితే ఇంకో ఇష్యూస్ అక్కడ ఉన్నాయి చాలా మటుకు. బట్ ద పాయింట్ ఇస్ వెరీ సింపుల్. ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ సిక్కింలో కట్టారు, గ్యాంగ్టాక్ దగ్గరే. సో వీ హ్యావ్ ఎ న్యూ ఎయిర్పోర్ట్, చిన్నది కానీ తక్కువ ఫ్లైట్స్ అక్కడికి. మమతా బెనర్జీ భయం ఏంటంటే ఈ 42 సీట్లు పెట్టుకొని దాంట్లో ఆమె ఈవెన్ 35 కలిస్తే 32 కలిస్తే కూడా షీ కెన్ స్టిల్ హ్యావ్ ఎ స్ట్రాంగిల్ హోల్డ్ ఆన్ ద పార్లమెంట్. కానీ అది కట్ డౌన్ అయిపోతే ఆమె షేర్ తగ్గిపోతుంది, ఆమె ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. సో దానికోసం ఆమె డెఫినెట్లీ షీ విల్ ఫైట్ అ లాంగ్ బ్యాటిల్. బట్ బీజేపీ షుడ్ యూస్ వాళ్ళ రిలేషన్స్, గోర్ఖాలాండ్ వాళ్ళ పొలిటీషియన్స్ వాళ్ళ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకొని డెఫినెట్గా ఐ థింక్ యూనియన్ టెరిటరీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గోర్ఖాలాండ్ డెవలప్మెంట్ కోసం, ఇంకేం కాదు. మీరు చెప్పినట్లు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసి ఇచ్చిపోయిన దాన్ని డెవలప్ చేయాలంటే ఇట్ షుడ్ బికమ్ ఎ యూనియన్ టెరిటరీ. రైట్ నౌ దే ఆర్ గెటింగ్ ఎ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్. అది డెఫినెట్లీ కరెక్ట్ చేయాల్సింది. కరెక్ట్. నెక్స్ట్ అంశం సార్, పార్లమెంట్ లో రాహుల్ గాంధీ స్పీచ్, రాహుల్ గాంధీ బడ్జెట్ కి సంబంధించి రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు అండ్ మళ్ళీ ఆయన చేసిన వ్యాఖ్యలు, పద్మ వ్యూహము, చక్ర వ్యూహము, ఇవన్నీ. అండ్ హల్వాకి సంబంధించి కాస్ట్ గురించి మాట్లాడారు, హల్వా ఫోటో చూపించారు, ఏదో చేశారు. సో ఇమీడియట్లీ రాహుల్ కి రెస్పాండ్ అవుతూ అనురాగ్ ఠాకూర్ చాలా స్పష్టంగా చాలా ఘాటుగా ఆయన రిప్లై ఇచ్చారు. ఇవ్వగానే మళ్ళీ మొదలు పెట్టారు, కాస్ట్ ఎట్లా అడుగుతావు నన్ను, అది ఎట్లా అడుగుతావు అని చెప్పేసి మాట్లాడారు. కాస్ట్ సెన్సర్ చేయాలనుకుంటున్నట్టు చేయాలని పదే చెప్పే వ్యక్తి కాస్ట్ ఏంటో చెప్పాలని ఆయన అడగడం తప్పు అయిపోయింది. ఇప్పుడు పెద్ద గొడవ నడుస్తుంది. ఒకసారి చెప్తారా రాహుల్ అండ్ ఆపోజిషన్ మధ్య జరుగుతున్నటువంటి కాస్ట్ వార్, కాస్ట్ కి సంబంధించి జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి ఎవరు స్పీచ్ రాసిస్తాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన పేపర్ నుంచి చదువుతాడు, ఈ వర్బాటిం చెప్పట్లేదు. ఆయన పేపర్ చూస్తాడు, మళ్ళీ వచ్చే పాయింట్ చెప్తాడు, మళ్ళీ పేపర్ చూస్తాడు, మళ్ళీ పాయింట్. మీరు ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోతుంది చాలా మటుకు. ఓకే, ఆయనకు ఆన్ ఇట్స్ ఓన్ అంత నాలెడ్జ్ లేదు ఆయనకి. ఈ కేసులో కూడా చూడండి, మనం ఈ హల్వా సెరమనీలు అడుగుతున్నారు, ఎంతమంది ఓబీసీలు ఉన్నారు దీంట్లో. ఆయన స్ట్రాటజీ చూడండి. ఈవెన్ ఒక సెరమనీలో అక్కడ ఉన్న యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ ఈజ్ ఓబీసీ, మోదీ హిమ్సెల్ఫ్ ఇస్ ఓబీసీ. కానీ హల్వా సెరమనీలో ఎంతమంది సెక్రటరీలు ఉన్నారు, దాంట్లో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 90 సెక్రటరీస్ ఉన్నారు, సెక్రటరీస్ దాంట్లో ఎంతమంది ఓబీసీలు, 3 ఉన్నారు. రాహుల్ గాంధీకి అది కూడా అర్థం కాలేదు. ఓబీసీ కట్ ఆఫ్ ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత 1992 ఐ థింక్ సో కట్ ఆఫ్ వచ్చింది. సుప్రీంకోర్టు ఏమన్నారు, యూ హ్యావ్ టు గివ్ రిజర్వేషన్, యూ క్యాన్ గివ్ రిజర్వేషన్స్ ఇన్ సెక్రటరీ లెవెల్ పోస్టింగ్స్, ఎస్సీ ఎస్టీస్ ఓబీసీస్కి ఇవ్వచ్చు అని చెప్పి అప్పుడు ఒక జడ్జ్మెంట్ వచ్చింది. అది ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ బ్యాచ్ 1995 నుంచి. 1995 నుంచి నోలే ఇప్పుడు సెక్రటరీ లెవెల్కి వచ్చారు. ఐఏఎస్ మీకు అంతా తెలుసు సాయి గారు, ఈవెన్ ఐపీఎస్ కూడా వాళ్ళ ఇయర్ వైజ్ ప్రమోషన్స్ ఇస్తారు. ఒకటే కడర్లు వెళ్ళిపోతారు అందరు. తెలంగాణలో 6 మంది డీజీపీలు ఉంటారు ర్యాంక్లో, కానీ ఉండేది ఒకటే డీజీపీ. మిగతా వాళ్ళు డీజీపీ ర్యాంక్తో ఇంకో డిపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు. సేమ్ విత్ దిస్ సెక్రటరీ లెవెల్లో 90 మంది ఉంటే
దాని బయట కూడా చాలా మంది ఉంటారు సెక్రటరీ లెవెల్ పోస్టింగ్, బట్ దే విల్ బి డూయింగ్ సంథింగ్ డిఫరెంట్. కరెక్ట్. అది కాకుండా ఈ కేసులో కూడా ఇప్పుడున్న సెక్రటరీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీస్ ఆర్ ఫ్రమ్ ద 2015 బ్యాచ్, 2012 బ్యాచ్, 2015. దాని తర్వాతనే నెక్స్ట్ బ్యాచ్ వస్తుంది. రాహుల్ గాంధీ ఇప్పుడు అడుగుతున్న సెక్రటరీలు 3 సంవత్సరాల తర్వాత ఈ ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చిన దానికి 1995 వచ్చిన బ్యాచ్, దే విల్ నౌ బికమ్ సెక్రటరీస్ ఇన్ అనదర్ 3 years. ఇప్పుడు ఎట్లా ఇస్తారండి ప్రమోషన్? మీకు ఎక్కడ మొదలైంది మీకు తెలియట్లేదు, స్టోరీ ఎక్కడ మొదలైంది, ఎండింగ్ ఒకటే చూసుకుంటున్నాడు. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, కాంగ్రెస్ ఉన్నారు కదా, చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. చిదంబరం టైంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు సెక్రటరీ లెవెల్లో? ఎంతమంది హల్వా సెరమనీలో ఓబీసీ సెక్రటరీస్ ఉన్నారు? ఎవరు లేరు, 0. సో మాట్లాడడానికి చాలా ఈజీ, కానీ మీకు ఫ్యాక్ట్స్ మీద లేకుంటే మీరు పట్టుబడతారు. అంటే అట్లా కాదు సార్, ఆయన ఉద్దేశం, ఆయన పాయింట్ ఏంటంటే హిట్ అండ్ రన్. ఇప్పుడు చూసే వాళ్ళకి, మామూలు వ్యక్తులకి ఇప్పుడు మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అసలు నిజంగా ఏం జరుగుతుంది ఏంటి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ఫోటో చూపించి మనుషులు లేరు, కథం అయిపోయింది. ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, ఓబీసీ లేరు, అంతే కథం అయిపోయింది. అనురాగ్ ఠాకూర్ కి మీ నాన్నగారు బై బై అన్నట్టుగానే ఉంది ఆయన భాషణ. కరెక్ట్. అంతే. అనురాగ్ ఠాకూర్ గారి ఫాదర్ కి, అనురాగ్ ఠాకూర్ గారి ఫాదర్ కి ఠాకూర్ పేరు లేదంటే అనురాగ్ ఠాకూర్ ఎట్లా వచ్చింది అన్నారు. అవును. సో అందరికీ క్యాస్ట్ నేమ్ యూజ్ చేయరు వాళ్ళు. అవును. నీకేం తెలుసు ఆర్మీ గురించి అని చెప్పినంట, ఈ సర్వ్డ్ ద కెప్టెన్ ఆఫ్ ద ఆర్మీ, అది కూడా తెలియదు. సో అనురాగ్ ఠాకూర్ అదే చెప్పారు, నా క్యాస్ట్ అడిగావు కదా ఇప్పుడు దాకా, సరే నీ క్యాస్ట్ చెప్పు, నువ్వు ఏ క్యాస్ట్ నుంచి వస్తావు చెప్పు. ఆల్రెడీ చెప్పాడు కదా బ్రాహ్మణ్ అని ముందు చెప్పారు, ఇప్పుడు ఆయన భయం అది చెప్పడానికి. ఐఎమ్ కశ్మీరీ బ్రాహ్మణ్ అని చెప్పారు ఒక టైంలో. నౌ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ బీయింగ్ ఎ బ్రాహ్మణ్, జనుధారి బ్రాహ్మణ్. సో డెఫినెట్లీ, ఎందుకంటే రాహుల్ గాంధీ మిగతా వాళ్ళ క్యాస్ట్ అడగొచ్చు, కానీ ఎవరు ఆయన క్యాస్ట్ అడగకూడదంట. హౌ కెన్ దాట్ బి పాసిబుల్? ఇది యాక్చువల్లీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. యాక్చువల్లీ ఇప్పుడు లెఫ్ట్ వింగ్ లో ఉన్న చాలా మంది, లెఫ్ట్ అని చెప్తున్న వాళ్ళందరూ మావోయిస్ట్లో సానుభూతి పరులు కావచ్చు, పౌర హక్కుల నేతలు కావచ్చు, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్ట్ లో పోలిట్ బ్యూరో మెంబర్లు కావచ్చు, వీళ్ళందరూ బ్రాహ్మణులు ఉండొచ్చు లిటరల్లీ. మళ్ళీ వాళ్ళు బ్రాహ్మణ్స్ కాదు మేము అని అంటారు. అదే ఇక్కడ మాత్రం ఎవరైనా ఒకరు ఉన్నారనుకోండి, లేదు మీరు అందరూ బ్రాహ్మణ పార్టీ, లేకపోతే బ్రాహ్మణులు, బనియాలు ఇదే నడుస్తుంది అని అంటారు. ఇది నాకు అసలు ఎప్పుడు అర్థం కాని విషయమే. ఈ రోజు కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానీ, విప్లవాలు కానీ ఇవన్నీ చేసింది నిజానికి వీళ్ళ బలి. కరెక్ట్. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈవెన్ ఆర్మీలో డివిజన్ ట్రై చేస్తున్నాడు. ఒకటైతే అగ్నివీర్ స్కీమ్ నుంచి అపోజ్ చేస్తున్నాడు. సెకండ్, ఆర్మీలో ఎందుకు క్యాస్ట్ లేదు, ఆర్మీలో ఎందుకు క్యాస్ట్ లేదు ఈయనకు అర్థం కాదు. మెడ్రాస్ రెజిమెంట్, మహార్ రెజిమెంట్ ఉంది, బీహార్ రెజిమెంట్ ఉంది, మరాఠా రెజిమెంట్ ఉంది, గోర్ఖా రెజిమెంట్ ఉంది. దీస్ ఆర్ ఆల్. కానీ గోర్ఖా రెజిమెంట్ సమ్ టైమ్స్ కమాండెడ్ బై నాన్ గోర్ఖానే. అంటే జస్ట్ అది జనరల్ బిపిన్ రావత్ సెట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా భావన. అంతే. వాళ్ళు ట్రెడిషనల్ మద్రాసి అంటే ఉంది, మద్రాసి మెడ్రాస్ రెజిమెంట్ అంటే ముందు లేకుండే. దాని ముందు ట్రావెన్కోర్ రెజిమెంట్ ఉండే వెన్ బిఫోర్ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మెడ్రాస్ రెజిమెంట్ అని క్రియేట్ చేసి ట్రావెన్కోర్ రెజిమెంట్ లో నాయర్, విత్ ద కమ్యూనిటీ విచ్ ఐ కమ్ ఫ్రమ్, నాయర్ కమ్యూనిటీ, నాయర్ పట్టాళం అని పేరు, పట్టాళం అంటే సోల్ ఆర్మీ, వాళ్ళని మర్జ్ చేశారు. ఇన్ఫాక్ట్ దర్ కాల్ ఆల్సో ఇస్ డిఫరెంట్. వాళ్ళది వెట్టి కొట్టు కొట్టు, దే సే ద స్లోగన్ ఇన్ తమిళ్, భారత్ మాతాకి జై అని ఒక రెజిమెంట్ క్రై ఉంటుంది, జై గోర్ఖాలి అని చెప్పి గోర్ఖా రైఫిల్స్ ఒకటి ఉంటుంది. సో ఈ ఒక్కొక్క రెజిమెంట్ కి ఒక్కొక్క కాల్ ఉంటుంది. మీరు ఆర్మీలో కూడా ఎందుకు తీసుకులే? క్రికెట్ టీంలు అంటాడు, అరే ఇంతమంది ఓబీసీలు క్రికెట్ టీంలో ఎందుకు లేరు? క్రికెట్ టీం ఎస్టీ క్యాప్టెన్, క్రికెట్ టీంలో 11 మందిలో 9 మంది ఓబీసీలు ఉండాలి కదా, మన పాపులేషన్ చూస్తే అంత ఉండాలని. మెరిట్ ఎక్కడ పోయింది? మీరు ఆర్మీలో పాలిటిక్స్ తీసుకొస్తున్నారు, అది క్యాస్ట్ పాలిటిక్స్. మీరు క్రికెట్ టీంలో తీసుకొస్తారు. సుప్రీంకోర్టు చెప్పిండు, సుప్రీంకోర్టు జడ్జెస్, జ్యుడిషియల్ సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళే అపాయింట్ చేసుకుంటారు. యూ టెల్ జస్టిస్ చంద్రచూడ్, మీరు ఎందుకు అపాయింట్ చేయట్లేదు? ఐ విల్ త్రో యూ అవుట్. మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు పెట్టుకోకపోతే ఎక్కడ? స్లోలీ ఆ సిస్టమ్ మారుతుంది. ఇప్పుడు మీరు సబ్ క్లాసిఫికేషన్ మనం మాట్లాడిన దాని ప్రకారం కూడా ఇవాళ వచ్చిన జడ్జ్మెంట్, ఐ థింక్ వీ షుడ్ స్పీక్ అబౌట్ దాట్ ఆల్సో. బట్ దట్ ఈస్ ద పాయింట్ దట్ ఈస్ హ్యాపెనింగ్. దట్స్ ఒక బ్యాచ్ అక్కడ రావాలంటే అది హిస్టరీకి వెళ్తే 1995 నుంచి ఇంప్లిమెంట్ అయింది. ఆ బ్యాచ్ 1992 బ్యాచ్ నడుస్తుంది. ఇప్పుడు 95 బ్యాచ్ వచ్చాక ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఈ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఆ కేటగిరీకి వస్తారు. అప్పుడు 3 నుంచి బహుశా 10, 12 కావచ్చు. అది కూడా కాదు, 65% మంది. అరే మీరు బీహార్లో చేశారు కదా, బీహార్లో ఏమైంది? కోర్టు కొట్టుపడేశారు కదా మొత్తం. క్యాస్ట్ సెన్సస్ చేసి ఏమొచ్చింది మీకు? సిద్ధరామయ్య క్యాస్ట్ సెన్సస్ లాస్ట్ టైం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిండు. ఆ రిపోర్ట్ అక్కడే పడింది, ఎందుకు పబ్లిష్ చేయట్లేదు? పోనీ పక్కన నన్ను కేరళలో ఎందుకు క్యాస్ట్ సెన్సస్ చేయట్లేదు? కొట్టి పంపిస్తారు వీళ్ళు, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ కలిసి వీళ్ళని అక్కడి నుంచి. ఒక్క ఓటు సీటు కూడా రాదు. ఇప్పుడు 19 సీట్లు, ఆ సీటు కూడా రాదు వాళ్ళకి. ఇది ప్రాబ్లం. కేరళలో మాట్లాడరు, తమిళనాడులో మాట్లాడరు క్యాస్ట్ సెన్సస్ గురించి, కానీ బీహార్, యూపీలో నాకు క్యాస్ట్ సెన్సస్ కావాలంటాడు. బికాస్ ఆయనకు తెలుసు అక్కడ క్యాస్ట్ అంటే చాలా పవర్ఫుల్. మీరు ఆంధ్రాలో క్యాస్ట్ సెన్సస్ అడగండి, తెలంగాణలో చేయమని చెప్పండి,
ఇక్కడ ఉన్న డామినెంట్ కమ్యూనిటీ అప్పుడు చూపిస్తారు కలర్ ఏంటని వాళ్ళది. ఈ రాహుల్ గాంధీకి ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఆయన ఈవెన్ మోదీ గారిని చెప్పారు ఒకసారి, మోదీ గారు గంచి తెల్లి కమ్యూనిటీ నుంచి వచ్చారు, మోదీ గారు వచ్చిన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఓబీసీ కేటగిరీ అయిందంట. అది ఎప్పుడో అయిపోయింది, అది ఎప్పుడో అయింది దానికన్నా ముందు. అది కూడా ఆయన నాలెడ్జ్ లేదు. అంటే అంటే ఆయన మాట్లాడేస్తాడు సార్, తర్వాత నువ్వు మళ్ళీ ఆన్సర్లు చెప్పడము వాటంతా సంబంధం లేదు మాకు. అదే అంతే, ఆ మూడ్లో ఉన్నారు అంతే. అంతే, ఆయన మాట్లాడినప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయకూడదు. అంతే, మోదీ గారు మాట్లాడు వీళ్ళు మొత్తం కంప్లీట్ లొల్లి చేస్తూనే ఉంటారు వీళ్ళు. సి ద పాయింట్ ఇస్ వెరీ సింపుల్. రాహుల్ గాంధీ కూడా వెన్ హీ స్పీకింగ్ ఆయన ఫ్యాక్ట్స్, ఇప్పుడు ఇన్ఫాక్ట్ జేపీ నడ్డా గారు చాలా మంచిగా చెప్పారు, ఎవడో లెఫ్టిస్ట్ ఎన్జిఓ రాసిచ్చిన స్పీచ్ అది తీసుకొని వచ్చి పార్లమెంట్లో చదువుతున్నాడు, ఏ నాలెడ్జ్ లేదు, ఎప్పుడు కాంట్రడిక్ట్ చేసి వీళ్ళు చెప్పినప్పుడు పార్లమెంట్ నుంచి వెళ్ళిపోతాడు. మీరు చెప్పినట్టు షూట్ అండ్ స్కూట్ పాలసీ, షూట్ అండ్ స్కూట్. అందుకంటే యూ షుడ్ బి రెస్పాన్సిబుల్. డిబేట్ అంటే సాయి గారు నేను డిబేట్ చేస్తున్నప్పుడు సాయి గారు విల్ పుట్ హిస్ పాయింట్, ఐ విల్ పుట్ మై పాయింట్, వి బోత్ అవర్ రైట్ టు డిసగ్రీ ఆన్ దట్. పర్ఫెక్ట్. కానీ మీరు పార్లమెంట్ వచ్చి నేను వన్ వే ట్రాఫిక్ ఇది, నేను చెప్పిందే వినాలే, మిగతా వాళ్ళు చెప్పింది అంతా తప్పు. అరే యు ఆర్ స్పీకింగ్ అబౌట్ పీపుల్ అవుట్ సైడ్ ద పార్లమెంట్. అంబానీ అదానీ అని చెప్తుంటాడు. ఈవెన్ దోవల్ గారిని తీసుకొచ్చాడు మొన్న. సో స్పీకర్ వాంట్ పార్లమెంట్లో ఒక అన్రిటన్ లా ఉంది, పార్లమెంట్ మెంబర్ కానీ ఎవరైనా మెంబర్ని మీరు రెఫర్ చేయలేరు. యూ షుడ్ గివ్ నోటీస్ టు ద స్పీకర్ బిఫోర్. ఎందుకంటే మీరు ఒకరిని అక్యూజ్ చేస్తున్నప్పుడు, దోవల్ గారు ఉండొచ్చు, అంబానీ ఉండొచ్చు, అదానీ ఉండొచ్చు, యు ఆర్ యాక్చువల్లీ నాట్ గివింగ్ దమ్ ఎ ఛాన్స్ టు డిఫెండ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు డిఫెండ్ చేయడానికి లేరు పార్లమెంట్లో, మీరు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇది ప్రాబ్లం అనమాట. అఫ్కోర్స్ అంబానీ అదానీ వెళ్తే ఇంకో కథ, మన కాంగ్రెస్ టైంలో ఏం చేశారు అంబానీ కోసం అందరు తెలుసు, అది మనం ఇక్కడ తీసుకురాక్కర్లేదు సాయి గారు. కరెక్ట్. నెక్స్ట్ అంశం సార్, ఇప్పుడు ఈవెన్ కాస్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మాదిగ రిజర్వేషన్లకు సంబంధించి పెద్ద పోరాటమే జరిగింది. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చాలా ప్రయత్నం చేశారు. ఆయన ఆల్మోస్ట్ 20-25 ఏళ్ల పాటు, ఇంకా ఎక్కువే అనుకుంటాను నేను, సబ్జెక్టివ్ కరెక్షన్, ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు ఒక ఎంఆర్పిఎస్ కోసం అని చెప్పేసి. ఆయన అఫ్కోర్స్ మన ఛానల్కి వచ్చి కూడా ఆయన మాట్లాడాడు సుదీర్ఘంగా, ఆల్మోస్ట్ 1.5 hours ఇంటర్వ్యూ, లైవ్ డిస్కషన్ అది. ఆయన పోరాటము, ఆ ప్రస్థానము, ఎందుకు ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది, ఎందుకు ఎస్సీ వర్గీకరణ జరగాలనుకున్నారు, ఇవన్నీ చెప్పారు. సరే, ఇప్పుడు బీసీలో కేటగరైజేషన్ ఉంది కానీ ఎస్సీలో కేటగరైజేషన్ లేకపోవడము, క్లాసెస్ ఒక కమ్యూనిటీకి ఎక్కువ ఫలాలు పోతున్నాయి, ఒక కమ్యూనిటీ అన్యాయానికి గురవుతుంది అనేది ముఖ్యంగా మాదిగ కమ్యూనిటీ నుంచి కృష్ణ మాదిగ చేసినటువంటి ఆరోపణ. దాని మీదనే ఆయన పోరాటం చేస్తూ వచ్చారు. ఈవెన్ బీజేపీ దానికి సపోర్ట్ చేస్తానంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఆల్మోస్ట్ 6-1 డిసైడ్ చేశారు. 7 సభ్యుల ధర్మాసనంలో 6 దీనికి ఆమోదం తెలిపారు. సో ఎస్సీ వర్గీకరణకు ఈవెన్ యాక్చువల్లీ ఇది స్టేట్స్ చేయాల్సిన పనిగా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. సో ఒకసారి దీన్ని వివరిస్తారా? అంటే ఈ క్లాసిఫికేషన్ అనేది ఎట్లా జరుగుతుంది, ఏంటిది ఒకసారి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్ ఓవర్ రూల్ చేసింది ఈవి చిన్నయ్య జడ్జ్మెంట్ అని చెప్పి 2004లో ఒక జడ్జ్మెంట్ ఉండే. ఐ థింక్ ఇట్ వాస్ 5 judge బెంచ్. దానికోసం దీనికి ఒక 7 judge బెంచ్ చేశారు. ఓవర్ రూల్ చేయాలంటే ఎప్పుడు ఒక పెద్ద బెంచ్ ఓవర్ రూల్ చేస్తారనమాట. సో ఈ 7 judge బెంచ్ రెండే ఆస్పెక్ట్ చూసింది, వెదర్ సబ్ క్లాసిఫికేషన్ క్యాన్ బి అలౌడ్, పర్మిట్ చేయవచ్చా లేదా, కరెక్ట్నెస్ ఆఫ్ డిసిషన్. ఎందుకంటే ఆ కేసు ఐ థింక్ ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండే, అది ఒరిజినల్ కేసు, ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలైన కేసు. అది షెడ్యూల్ కాస్ట్ నోటిఫైడ్ ఆర్టికల్ 341 అంటారు దాన్ని. ఒక హోమోజీనియస్ గ్రూప్ అని కన్సిడర్ చేస్తుండే మనం. ఎస్సీస్ అంటే ఒకటే గ్రూపు, కానీ మనం ఇక్కడ చెప్పినట్టు మాడిగలు, మాలలు, ఇక్కడ దాని క్లాసిఫికేషన్ మనకు తెలుసు, కానీ దే కన్సిడర్ as a homogeneous. ఎస్సీ అంటే ఎస్సీ, ఎస్టీ అంటే ఎస్టీ. ఎస్టీలో అట్లీస్ట్ కొంచెం క్లాసిఫికేషన్ ఉంటుంది, ట్రైబల్స్లో కూడా వాళ్ళు ఈ ట్రైబ్, అది వాళ్ళు ఇది అని చెప్పేసి. సో దే కుడ్ నాట్ బి క్లాసిఫైడ్ అని చెప్పి అప్పుడు ఒక జడ్జ్మెంట్ వచ్చింది. దే కెనాట్ బి, దాన్ని కరెక్ట్ చేసుకుంటా ఈ జడ్జ్మెంట్లో దే సెడ్, ఎందుకంటే మెయిన్గా అది యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న పవర్. సాయి గారు యూనియన్ గవర్నమెంట్ రికమెండ్ చేసి ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ ఇన్ హర్ నేమ్ ఆర్ హిస్ నేమ్ విల్ గివ్ ద ఆర్డర్. ఇప్పుడు ప్రెసిడెంట్ దగ్గర నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆ పవర్ తీసి స్టేట్స్కి ఇచ్చారు. యాక్చువల్లీ దానికన్నా ముందే డైల్యూట్ అయిపోయింది పార్లమెంట్లో స్టేట్స్ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం యూనియన్ గవర్నమెంట్ తీసుకొని యూనియన్ గవర్నమెంట్ దాన్ని చేస్తారు. కానీ మీకు గుర్తుంటుంది సాయి గారు, ఈవెన్ బిఫోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో మోదీ గారు అనౌన్స్ చేశారు దట్ నేను మా గవర్నమెంట్ ఇక్కడ వస్తే తెలంగాణలో మేము సబ్ క్లాసిఫికేషన్ చేస్తామని చెప్పి. ఎందుకు చెప్పారంటే ఈ సుప్రీంకోర్టు హియరింగ్ నడుస్తుంది అప్పుడు. సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆబ్జెక్ట్ చేసుకుంది అనుకోండి, మేము దీనికి అగ్రీ చేయము, మీరు అలౌ చేయకూడదు అంటే సుప్రీంకోర్టు ఆల్సో విల్ టేక్ ద గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళు జడ్జ్మెంట్ ఇస్తారు, అది ఇంకోటి. కానీ అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పలేదు, మీరు చేసుకుంటే మీరు జడ్జ్మెంట్ చెప్పండి, వీఆర్ ఆల్ ఫర్ క్లాసిఫికేషన్ చెప్పారు. సో ఈ జడ్జ్మెంట్ స్పెసిఫిక్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దే హ్యావ్ డివైడెడ్. స్టేట్స్కి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎందుకంటే వీళ్ళు ఎస్సీస్ని డిటర్మైన్ చేయడానికి కొన్ని పారామీటర్స్ ఉందా అన్నాడు. ఏదో కావాలని చెప్పి ఒక్కటే కమ్యూనిటీకి 100% ఇవ్వలేము, రేపు అది కూడా జరగవచ్చు కదా.
ఎస్సీస్లో మీరు క్లాసిఫికేషన్ పెట్టమన్నారు, మిగతా వాళ్ళకి అందరికి 0 ఇచ్చేస్తాం, ఒకటికి 100 ఇచ్చేస్తున్నాం అని చెప్పేస్తారు. నో, మీరు ఏ క్లాసిఫికేషన్ చేస్తున్నారో దానికి ఒక ఎంపెరికల్ డేటా ఉండాలి. అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళలో ఎంతమంది ఏ పొజిషన్స్లో ఉన్నారో, ఏ ఎకనామిక్ పొజిషన్స్లో ఉన్నారో అది చూసిన తర్వాతే డెఫినెట్లీ ఈ చెప్పారు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం చెప్పారంటే ఈ క్రీమీ లేయర్, కానీ దానికి పెద్ద డిస్ప్యూట్ రాబోతుంది. క్రీమీ లేయర్ ఒక్కొక్క స్టేట్లో ఒక అమౌంట్ పెట్టారు. ఇంత మీ ఇన్కమ్ ఇంత ఉంటే దాన్ని బట్టి క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. క్రీమీ లేయర్ల వాళ్ళు దట్ ఫస్ట్ ఐడెంటిఫై, స్టేట్ ఒక పాలసీ తీసుకురావాలి. ఎస్సీ ఎస్టీస్లో కూడా క్రీమీ లేయర్ ఉందా, ఓబీసీస్లో ఉంది అది ఆల్రెడీ. ఓబీసీస్లో దట్ ఈస్ వై ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ అని ఇంకొక రిజర్వేషన్ మోదీ గారు తీసుకొచ్చారు 10%. ఓబీసీస్ కూడా పెట్టారు. ఇప్పుడు ఎస్సీస్లో కూడా దే ఆర్ నౌ బ్రింగింగ్ సేయింగ్ యూ హ్యావ్ టు బ్రింగ్ క్రీమీ లేయర్స్ని తీసేసేయండి అండ్ టేక్ దమ్ అవుట్ ఆఫ్ ద అఫర్మేటివ్ యాక్షన్. అంటే ఎస్సీ కేటగిరీలో కూడా క్రీమీ లేయర్ వారిని తీసేస్తే డెఫినెట్లీ ట్రూ ఈక్వాలిటీ ఎక్కడ వస్తుందని జస్టిస్ చంద్రచూడ్ హిమ్సెల్ఫ్ హెస్ సెడ్ దట్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సాయి గారు, అది కాదు ఇప్పుడు ప్రాబ్లం రాబోతుంది. వీళ్ళు స్టేట్స్ వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటారు. నేను వీళ్ళకి 25% ఇవ్వబోతున్నాం, వాళ్ళకి 50% ఇస్తున్నాం. వాళ్ళ పాపులేషన్ చూస్తారు, మాలా ఎంతమంది ఉన్నారు, మాడిగలు ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టి మాకెంత ఓట్లు వస్తాయి. వీళ్ళు 50% ఉంటే 30 అంటే 50% ఉందని పోతాను నేను. సో ద సుప్రీం కోర్ట్ అగైన్ క్లియర్లీ సెడ్, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా దట్ ఈస్ లీగల్లీ క్యాన్ బి ఛాలెంజ్డ్. ఇప్పుడు ఏం కాకపోతుందంటే దీనికి పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది సార్ గారు. ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ చేసి ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తే అది ఆ స్టేట్ అసెంబ్లీలో పాస్ అయితే అది మళ్ళీ ఎవడో వెళ్ళి సుప్రీంకోర్టులో వెళ్ళి ఛాలెంజ్ చేస్తాడు. ఫస్ట్ హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు, ఒక స్టే ఆర్డర్ వచ్చేస్తుంది, ఎవరికి ఏ రాదు. సో ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆంధ్రాలో ఉన్న చాలామంది ఓబీసీస్ ఇక్కడ ఓబీసీస్ కాదు. ఇన్ఫాక్ట్ మై వాచ్మెన్ డాటర్ ప్రాబ్లం అదే వచ్చింది. ఆమె ఆంధ్రాలో వాళ్ళ ఓబీసీ, కానీ ఆమె ఇక్కడ వచ్చి షీ ట్రైడ్ అప్లయింగ్ ఫర్ జాబ్. అందుకని ఆమె జాబ్ అని కాదు, ఎడ్యుకేషన్లో ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది, ఆల్మోస్ట్ 10 years. అప్లై చేస్తే వాళ్ళు అంటున్నారు మా దగ్గర దిస్ ఇస్ నాట్ ఓబీసీ. సేమ్ ప్రాబ్లం రాబోతుంది క్లాసిఫికేషన్లో. అక్కడ 60% ఇచ్చి ఇక్కడికి వచ్చిన 30% అవుతుంది. సో మీరు ఇన్ బిట్వీన్ స్టేట్స్ మూవ్ అవుతున్నప్పుడు ఏ కాన్సెప్ట్ తీసుకుంటారా? ఆ స్టేట్ కోటా తీసుకుంటారా, ఈ స్టేట్ కోటా తీసుకుంటారా? ఇది రాబోతుంది. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో కూడా ఉంది ఇది. ఎడ్యుకేషన్ కన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే ఉద్యోగం రావడానికి అంత మీరు చెప్పొచ్చు మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. యాక్చువల్లీ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో అదే చెప్తున్నారు, ద మోస్ట్ బ్యాక్వర్డ్ ఆఫ్ ద బ్యాక్వర్డ్. అంటే అన్టచబుల్స్ అమంగ్ అన్టచబుల్స్. దట్ ఈస్ వాట్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇస్ నౌ సేయింగ్. అంటే ఈవెన్ విత్ ఇన్ ఎస్సీస్ ఒక అన్టచబిలిటీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక కమ్యూనిటీ వాళ్ళే గెయిన్ చేస్తున్నారు, ఇంకో కమ్యూనిటీ గెయిన్ చేయట్లేదు. కొంతమంది ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు 70 సంవత్సరాల తర్వాత కూడా. కానీ కొంతమంది గెయిన్ అయ్యి వెళ్ళిపోయారు. ఒక్కొక్క ఫ్యామిలీలో 5 IAS ఆఫీసర్లు, 2 IPS ఆఫీసర్లు అయిపోయారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎస్సీ బెనిఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు సెడ్ నో, క్రీమీ లేయర్లో తీసేసేయండి వాళ్ళని. సో నేను కూడా అది కరెక్ట్ చెప్తాను. ఎస్, ద మోస్ట్ డిజర్వింగ్ పీపుల్కి ఇవ్వాలి సాయి గారు. అది ఏ కేటగిరీ అయినా కానీ, ఓబీసీ ఉండనివ్వండి, ఎస్సీ ఉండనివ్వండి, ఎస్సీ ఉండని, ద మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ హ్యావ్ టు గెట్ ఇట్. కానీ ద ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు బీ పొలిటికల్. ఎందుకంటే మనం చూస్తున్నాం, జస్టిస్ బేలా త్రివేది కూడా ఈ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఆమె కూడా అబ్జెక్ట్ చేసింది అనమాట. సో ఆమె ఏం చెప్పింది, ఈ 341 అనేది ఒక ప్రెసిడెన్షియల్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్లో వచ్చింది, కెనాట్ బి ఆల్టర్డ్ బై స్టేట్స్ అని. ఇప్పుడు ఏం చేశారంటే ప్రెసిడెంట్ని కూడా పక్కన పెట్టేశారు ఇప్పుడు వీళ్ళు ఈ జడ్జ్మెంట్లో. వన్ వే మంచి సాయి గారు, ఇది మోదీ గారికి ఇట్లా ఢిల్లీ నుంచి ఈ క్లాసిఫికేషన్ చేస్తే ఒక కమ్యూనిటీ కోపం పడతారు, ఇంకో కమ్యూనిటీ వాళ్ళు మీకు అగేన్స్ట్గా ఓట్ చేస్తారు. ఆల్రెడీ బీజేపీకి ఆల్రెడీ క్యాస్ట్ ప్రాబ్లం చాలా నడుస్తుంది ఇప్పుడు ఆ తలకాయ నొప్పి అంతా తీసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నువ్వు చూసుకో బాబు, నాకు తెలియదు, నువ్వు ఏం చేసుకుంటావు నువ్వు చేసుకో అని చెప్పి. కానీ ఫస్ట్ దానికి కావాల్సింది ఏంటంటే విత్ ఇన్ ఎస్సీస్. ఇప్పుడు రాహుల్ గాంధీ క్యాస్ట్ సర్వే ఓబీసీలు అంటాడు కదా, ఇప్పుడు క్యాస్ట్ సర్వే జరగాల్సింది ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీలు. అప్పుడు ఎంతమందికి ఎక్కడ ఉద్యోగం వచ్చింది, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, ఎంత ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం ఉంది, దాంట్లో మీ క్రీమీ లేయర్ ఎంత, మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, ఇదన్నీ రాబోతుంది సాయి గారు. అండ్ డెఫినెట్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఐ థింక్ విత్ ఇన్ ద నెక్స్ట్ 6 months లోపల ఇది ఒక పెద్ద ఇష్యూ కాబోతుంది. బహుశా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ అండ్ లోక్సభ ఎలక్షన్కి దీనికి పెద్ద ఇంపాక్ట్ రాబోతుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కొన్ని స్టేట్స్లో చాలా పెద్ద పాపులేషన్. తెలంగాణనే తీసుకోండి, ఈ మాడిగా నడిమిట్లా మీరు చెప్పినట్టు కృష్ణయ్య గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, కృష్ణమాడిగా కానీ, వీళ్ళందరూ చాలా సంవత్సరాల నుంచి దానికోసం పోరాడుతున్నారు. సో డెఫినెట్లీ కృష్ణమాడి గారు చెప్పిన పాయింట్, ఆ రోజు మోదీ గారు వచ్చి స్టేజ్ మీద ఆయన్ని హగ్ చేసుకుంటే చెప్పారు, ఐ విల్ గెట్ ద క్లాసిఫికేషన్. దాన్ని చేశారు ఇండైరెక్ట్గా, సుప్రీంకోర్టులో అబ్జెక్ట్ చేయకుండా చేపించుకున్నారు. కానీ ఈ రూల్ ప్రకారం
ఈ రెఫరెన్స్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టే చెప్తున్నారు దిస్ ఇస్ లీగలీ ఛాలెంజబుల్ అని. సో బహుశా అన్ని స్టేట్స్లో కేసులు సుప్రీంకోర్టుకి వెళ్తుంది లాస్ట్. మళ్ళీ ఇంకొక 9 జడ్జ్ బెంచ్ని కూర్చోబెట్టాల్సి వస్తుంది, కింద 7 జడ్జ్ బెంచ్ ఓవర్ రూల్ చేయడానికి. దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్ బికాస్ మన దగ్గర రిజర్వేషన్స్ అనేది ఒక మ్యాటర్ ఆఫ్ రైట్ అయిపోయింది ఇప్పుడు. ఇట్ వాజ్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్. ముందు అంబేద్కర్ గారు తీసుకొచ్చినప్పుడు అంబేద్కర్ అదే చెప్పారు అప్పుడు, దట్ 10 years, 15 years, 20 years, కానీ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ బికాస్ యు ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు ఎలివేట్ దెమ్ టు అ స్పెసిఫిక్ లెవెల్. ఇప్పుడు కూడా చాలామంది ఎస్సీస్ అక్కడే ఉన్నారు, కొంతమంది దాంట్లో క్రీమీ లేయర్ అంతే కొట్టుకొని తీసుకెళ్ళిపోయారు మొత్తం బెనిఫిట్స్ అంతా. ఎస్టీస్ కూడా అంతే. ఎస్టీస్ ఆర్ ద మోస్ట్ ప్రాబ్లమేటిక్, ఎందుకంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి మణిపూర్ గవర్నమెంట్ ఏమంటారు, మాకు పవర్ ఇచ్చారు కదా, వీ విల్ మేక్ మీటీస్ ఆల్సో ఎస్టీస్. అదే కదా అక్కడ జరిగిన గొడవకి స్టార్టింగ్. ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ చెప్పారు మీటీస్ పాపులేషన్ ఎంత ఉంది, దే ఆర్ బ్యాక్వర్డ్, వాళ్ళకి ఉద్యోగం లేదు, సో మీటీస్ విల్ నౌ గెట్ ఎస్టీ స్టేటస్. ఏం చేస్తారు సుప్రీంకోర్టు? ఆల్రెడీ ఒక కేసు స్టే చేశారు వాళ్ళు. అక్కడ మణిపూర్ హైకోర్టు ఇచ్చిన కేసుని వీళ్ళు స్టే చేశారు. క్యాన్ దే స్టే అగైన్? కరెక్ట్. యూ ఆల్రెడీ గివెన్ అ జడ్జ్మెంట్ ఇన్ దిస్ కేస్. కరెక్ట్. సో జస్ట్ వాచ్ ద ఫన్ నా సాయి గారు. యా, ఓకే సార్, రైట్, లెట్స్ కంక్లూడ్ దిస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ సార్, నిజంగా చాలా అద్భుతంగా చాలా విషయాలు మాట్లాడారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.